अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुदेवा శిష్యుడు అడుగుతున్నాడు, ఏమ్మా ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఏం లేదు కదా. నిద్ర, సమాధి, మరణం, ఈ మూడింట్లో నేనెవరో నాకు తెలియదు. నిద్రలోనూ నువ్వెవరో నీకు తెలియదు, తెలుసా? నిద్ర పోయే వరకు తెలుసు. నిద్రలో నేనెవరో నాకు తెలియదు. పోనీ నేను ఉన్నానా లేనా అని కూడా మనకు అనుమానం వస్తే నాకేమీ తెలియటం లేదు కాబట్టి నేనున్నానా, తెలియటం లేదు అని తెలుస్తోంది కాబట్టి నేనున్నాను. అర్థమైందా? అసలు నిద్రలో ఎందుకు ఏమీ తెలియటం లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మనం నిద్రలో ఎందుకు తెలియటం లేదంటే మనకు మనస్సు అనేది ఒకటి ఉంది కదా. ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే అది కళ్ళు ఏం చూస్తే, ఏమి తను ఆలోచిస్తే ఆ ఆకారం వెంటనే పొందేస్తుంది. మనస్సు లక్షణం ఏమిటంటే, మీకు చూపిస్తా, దీన్ని చూపెట్టగానే మీరు చూశారు. ఇప్పుడు మీ లోపల ఒకటి ఇలాంటిది కనిపించింది, చూడండి. ఏమ్మా, అది చూడాలి అనేది ఇచ్చ. అక్కడ ఏమిటో చూపిస్తున్నారు, చూద్దామనేది ఇచ్చ. ఆ ఇచ్చ జ్ఞానాన్ని చూపించింది. ఇచ్చా జ్ఞానం క్రియ మూడే కదా, క్రియ లేదు ఇక్కడ. ఇచ్చా జ్ఞానం వరకే. ఇచ్చ చూపెట్టగానే జ్ఞానం ఈ రూపాన్ని తీసుకెళ్ళి తన లోపల దాచేసింది. ఈ రూపం ఎలా వచ్చింది అంటే, నీ కంట్లో నుంచి ఆ దృశ్యకిరణాలు దీని వరకు వచ్చి, మీకు తెలుసు ఎప్పుడు అది దీన్ని దాటిపోలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, ఏమ్మా ఇది ఎంత మేర ఆ కిరణాలు వచ్చినాయో అంత మేర నీకు ఈ రూపాన్ని చూపిస్తోంది కదా. ఏ వస్తువుని ఊహించినా కూడా చూడక్కర్లే, పిల్లి అని అనుకోగానే, శబ్దం వినగానే పిల్లి రూపాన్ని నీకు లోపల చూపిస్తుంది. పిల్లి ఎట్లా ఉంటుంది? ఇక్కడ పిల్లే లేదు, అయినా పిల్లి కనపడుతుంది. ఎలా కనపడింది అని నువ్వు ఆలోచిస్తే, నీ మనస్సు ఏ వస్తువును చూస్తే తదాకారం పొందడం దానికి అలవాటు మనస్సుకి. ఏమ్మా, ఇప్పుడు నిద్రలో మరి ఏముంది అంటే, ఏ వస్తువుని ఊహించడానికి కానీ ఏ వస్తువుని చూడడానికి కానీ వీల్లేదు. అందుకని అది ఏం చెప్తోంది? ఏమీ నాకు లేదు, తెలియలేదు అంటోంది. అక్కడ ఏ వస్తువు కళ కనిపిస్తే మరి కళను చూస్తోంది కదా, అంటే తదాకారం పొందుతోంది.
నిద్రలో ఎందుకు మనకి ఏ వస్తువు కనపడటం లేదంటే నిద్రలో మనస్సు ఆ ఆకారం పొందడానికి దానికి అవకాశం లేదు, అంతే. అర్థమైంది? అందుకని కనిపించడంలే. కళలో అవకాశం ఉంది, జాగ్రత్త అవస్థలో కావలసినంత అవకాశం. ఒక వస్తువు ఏంటి, ఎన్ని వస్తువుల ఆకారమైనా పొందగలదు. ఆ మనస్సుకి అహం బ్రహ్మాస్మి అని చెప్తే, ఈ వస్తువులన్నీ కనపడనీయకుండా చేస్తే, కనపడనీయడమో అనిపించనీయడమో కూడా లేకుండా చేస్తే అదే ధ్యానం. ధ్యానం అంటే ఇంకో ఏదో కాదు. అహం బ్రహ్మాస్మి అని నోటితో కూడా అనక్కర్లేదు, అననివ్వం మేము. నేను చెప్పింది అహం, నువ్వు నీ అహం బ్రహ్మాస్మిరా అని చెప్తాం, కానీ నోటితో కూడా నాలుక కూడా కదలకుండా అనమంటాం, అనుకోమంటాం. నాలుగు కూడా కదలకూడదు. ఆ రకంగా నువ్వు అనుకుంటే, అంటే నువ్వు అనుకున్నా కూడా నీ మనసు ఆకారం పొందుతుందని చెప్పాను కదా, తదాకారం. అది ప్రయత్నించి ఇవి ఏవి లేకపోతే ఆ ఆకారం పొందడానికి ప్రయత్నిస్తుంది. దానికి పొందడం తెలుసు. ఏ ఆకారం పొందుతుంది? బ్రహ్మ లక్షణాలు చెబుతున్నావు శ్రవణంలో. ఏమని చెప్తున్నావు? అది సత్తు, అది చిత్తు, అది ఆనందము అని చెప్తున్నావు. ఆ ఆకారం తను పొందుతుంది. అదే సమాధి. నిద్రలో లేకపోయింది, నీకు సమాధిలో తెలిసింది అది. ఈ ప్లేటు నీకెట్లా తెలిసిందో నీకు పరమాత్మ తత్వం కూడా అలాగే తెలుస్తుంది. అయితే కొంచెం తేడా ఉంది. ప్లేటు నీకంటే భిన్నంగా చూసేవాడివి నీవు, చూడబడేది అదిగా తెలుస్తుంది. అక్కడ సమాధిలో నీవు అదే కాబట్టి ఇది నేనేనని నీకు తెలుస్తుంది. అర్థమైందా? వాడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. నిద్రని గురించి, నిద్రలో ఏముంటుంది అంటే ఎవరికి కూడా తెలియదు ఏముంటుందో. ఏమో నిద్రపోయినానబ్బా, నాకేం తెలియలేదని మాత్రం తెలుసు కదా. నిద్ర, సమాధి, మరణం, ఈ మూడిట్లో నేను ఒకలాగే ఉన్నాను. వాడు అడుగుతున్నాడు, అంతే కదా. నాకు నేనెవరో తెలియలేదు, నిద్రలో తెలియలేదు, సమాధిలో కూడా తెలియలేదు. సమాధిలో ఏం తెలియలేదు? ఈ నేను తెలియలే. మరణంలో కూడా నాకు ఈ నేను తెలియలే. ఈ మూడిట్లో నేను ఒకలాగే ఉన్నాను కదా, నాకేమీ తెలియబడటం లేదు. వాటిని మూడుగా ఎందుకు అనుకోవాలి? అవన్నీ కలిసి ఒకటే అనుకోవచ్చు కదా. అర్థమైందా? నాకు తెలియకపోవటం అనేది కామన్ థింగ్ అయినప్పుడు ఈ మూడు ఒకటే. దానికి నిద్ర అని, దీనికి సమాధి అని, దీనికి మరణం అని ఎందుకండి పేర్లు పెట్టారు కదా? మూడు కలిసి ఒకటే కదా అని అడుగుతున్నాడు. నీకు అర్థమైందా? మూడు ఒకటేనా? ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు? నిద్రలో ఏ వస్తువు లేకపోవడం వల్ల నీకు తెలియలేదు. సమాధిలో కూడా ఈ వస్తువులు అసలే లేకపోతేనే అది తెలుస్తుందన్నాం. మరణంలో దీన్ని టోటల్గా వదిలిపెట్టావు. నీ నేనే ఉంది. నీ నాది చూడబడే వస్తువు ఏమాత్రం ఉన్నా నీకు దాని ఆకారం పొందడం నీ మనస్సుకి చాలా తేలిక. ఈ మూడు ఒకటి కాదు. అందుకనే పురుషులు మూడుగా చెప్పారు. మన అతి తెలివికి ఈ మూడు ఒకటే కదా, నాకు నేను తెలియకపోతే ఈ మూడు ఒకటే కదా అని మాట్లాడుతున్నావు. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది కదా. జాగ్రత్త అవస్థలో నీవు బహిర్ముఖమై ఉంటావు. మన జాగ్రత్త అవస్థలో మనం అందరం ఎక్కడుంటాం? ఎందుకని బహిర్ముఖం అవుతామంటే మన ఇంద్రియాలు బయటనే చూస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలు ఎందుకంటే భగవంతుడు అట్లనే పెట్టాడు. కళ్ళు ఇటే, చెవులు ఇటే, ముక్కు ఇటే, నోరు ఇటే, అన్నీ బయట వైపుకే చూస్తున్నాయి. అందుకని ఇంద్రియాలన్నీ బహిర్ముఖమై ఉంటాయి. అవి లోపలి వైపుకు చూడలేవు.
నీ ఇంద్రియాలు జగత్తునే చూస్తూ వాటి విషయాలే ఆలోచిస్తూ, ఎందుకంటే నువ్వు చూసినవి నువ్వు ఆలోచించినవి కూడా నీ మనసు పొందగలదు. భూతకాలంలోకో అదేం చేస్తూ ఉంటుందంటే ఇంతకు ముందులో కన్నా వెళుతుంది, లేదా భవిష్యత్తులో కన్నా వెళుతుంది. ఏమ్మా, మనస్సు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఒకడు అయ్యా భూతంలోకి వెళ్లకుండా భవిష్యత్తులోకి వెళ్లకుండా నా మనస్సుని ఎలా కంట్రోల్ చెయ్యాలి అని అడిగాడు. మనస్సు అనేది ఒక వస్తువు కాదు. మనం కూడా ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకోండి. ఊరికే మీరు కూర్చుంటే మీ మనస్సు అప్పుడు ఇట్లా చేశాను, ఇప్పుడు అట్లా చేశాను, ఆఫీస్లో వాడు ఇట్లన్నాడు, ఇవన్నీ భూతం. రేపు వాడికి బాగా బుద్ధి చెప్పాలి, ఇంకా ఊరుకోకూడదు. భవిష్యత్తులో లేదు, రేపు నేను ఈ పని చెయ్యాలి, ఇలా ఉండాలి, ఈ అనుకోవడం అంతా భవిష్యత్తులోకి వెళ్తుంది. ఒకడు ఒక నది ఒడ్డున కూర్చుని ఇసుకలో గీతలు గీసుకుంటున్నాడు. ఒక చిన్న గీత గీశాడు, ఒక పెద్ద గీత గీశాడు. నది ఒడ్డున కూర్చుని ఇసుకలో, నది ఒడ్డున ఇసుకే ఉంటుంది కదా, గీస్తున్నాడు. ఆ గీస్తూ ఉన్నప్పుడు వాడు భూతంలోకి వెళ్ళింది ఈ గీత, భవిష్యత్తులోకి వెళ్ళబోయేది ఈ గీత. ఈ గీతలు రెండూ నేను చెరపటం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఒక గురువు గారు ఎవరో ఆ దారిలో పోతూ వచ్చి, ఏమిటి నాయన అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు, రెండు గీతలు గీసుకుని అంటే, ఏం లేదు గురువుగారు, నా మనస్సు గతంలో కన్నా వెళుతోంది, ఫ్యూచర్లో కన్నా వెళుతోంది, దీన్ని ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళొద్దే అంటే వినదు, పోనీ అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి వెళ్తాలి అంటుంది. చిన్న పిల్లలు ఉంటారు చూడండి మన ఇంట్లో, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లలు, మనం ఎత్తుకుని తిరుగుతున్నప్పటికి కూడా వాడెక్కడికో దిగి పోతానంటాడు. వద్దురా పోవద్దురా, నేను ఎత్తుకున్నాను కదా నా దగ్గర ఉండు అంటే వాడు ఉండడు. ఎందుకంటే వాడి మనస్సు అది దిగి ఎక్కడికో పోవాలని. జీవుడు కూడా అలాగే ఈ ప్రపంచం, ఇప్పుడు వర్తమానం వాడికి నచ్చదు. ఎక్కడికైనా పోదామని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ గురువుగారు అన్నట్ట, ఒక్క నది నీళ్ళు అలా కెరటంలాగా వచ్చాయంటే 2 గీతలు కొట్టుకుపోతాయిరా, నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావురా. నేను ఎక్కడుంటాను? గీతలు పోతాయి కానీ నేను పోను. కాబట్టి నది వర్తమానాన్ని చేర్పేయగలదు, భవిష్యత్తును చేర్పేయగలదు. నది ఏమిటి ఇక్కడ అంటే, నీవు ఉన్నది నదిలోనే. నది కూడా కాదు, సంసార సాగరం. ఏమిటి ఈ సంసార సాగరం అంటే, నీవు పరమాత్మవి. అప్పుడు నీకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఎప్పటి వరకు నేను పరమాత్మని అంటే, తల్లి గర్భంలో ఉన్న వరకు నేను పరమాత్మని. ఎప్పుడు నేను బయటకు వచ్చానో కదా, ఈ ప్రపంచం అనే సముద్రంలో నన్ను నెట్టారు. ఈ సముద్రంలో నేను వెనకకి వెళ్ళలేక ముందుకి వెళ్ళలేక ఎక్కడికో పరుగు పెడదాం అనుకుంటున్నాను. ఈ సముద్రం నన్ను ముంచేస్తుంది. అందుకే ఈ సముద్రంలో ఎప్పుడూ నేను ఒడ్డునే ఉండాలి, దీని లోపలికి మునగకూడదు. ఒడ్డునే ఎట్లా ఉండమంటారు అంటే, పడవ ఎప్పుడూ నీళ్లల్లో ఉండాలి, పడవలోకి చుక్క నీళ్లు కూడా రానియకూడదు. పడవలోకి నీళ్లు రాకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి? ఇదంతా సాధనే. నీళ్లు రాకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి? పడవలోకి నీళ్లు సంసారం అని చెప్పాను, అవునా కాదా? ఈ సంసారం నీ లోపలికి రాకూడదు. సంసారం ఎప్పుడూ బయటే ఉండాలి. ఎందుకు బయట ఉండాలి అంటే, ఈ దేహానికే సంసారం. కానీ ఈ దేహానికి భర్త ఉంటాడు, భార్య ఉంటుంది,
పిల్లలు ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, ఏమున్నా దీనికే. నేనుకు లేవు. ఎందుకని? అమ్మ కడుపులో ఉండగా నేను ఇది లేదు, నేనే ఉన్నాను. అమ్మ కడుపులోనే ఇది వచ్చింది కదండి, దీన్ని నేను తయారు చేసుకుంటే వచ్చింది కదా. అంతకుముందు నాకు లేదు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని నీ లోపలికి వేస్తే ఉంది, కానీ లేకపోతే లేదు. ఇది లేదని నాకు ఎలా తెలుస్తుందండి అంటే, ప్రతిరోజు పరమాత్మ నిద్ర అనే పేరుతో నిన్ను ఇది లేని స్థితికి తీసుకెళ్తున్నాడా లేదా? అక్కడ గతం ఉందా, భవిష్యత్తు ఉందా? నీకు తెలుసు కదా. నువ్వేమంటున్నావు? నాకు అక్కడ హాయిగా ఉంది అంటున్నావు. ఎందుకు నీకు హాయిగా ఉందో నువ్వు కనుక్కోలేకపోతే, నిద్రపోతే హాయిగా ఉందంటున్నావు. అంటున్నావా లేదా? నేను చెప్పట్లేదు నీకు హాయిగా ఉందని. నీకు నువ్వే అబ్బా నిద్రపోయినానరా 10 గంటలు హాయిగా, 10 గంటలు నిద్రపోతే హాయిగా ఉండదు. లేజినెస్ వస్తుంది. ఏదైనా నిద్రలోకి వెళితే నీకు హాయిగా ఉంటుంది. ఎవడైనా గురువు నిన్ను సమాధిలోకి పంపిస్తే నీకు హాయిగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఎందుకు సమాధిలో నీకు హాయిగా ఉంది? ఇది లేదు. ఏది లేదండి, ఇది నన్ను గతంలోకి పంపిస్తుంది, భవిష్యత్తులోకి పంపిస్తుంది. చూడండి, మనం మాట్లాడే మాటలన్నీ జరిగిపోయినవన్నా ఉంటాయి, జరగబోయేవన్నా ఉంటాయి. ఇప్పుడేం ఉండవు కదా. నిన్న వంట ఏం వండుకున్నావమ్మా అని అడిగానంటే గతంలోకి వెళ్ళాను. రేపు పండగకు ఏం చేసుకుందాం అనుకుంటున్నావు అంటే భవిష్యత్తులోకి వెళ్ళాను. అంతే, సింపుల్ కదా. అబ్బాయిలు కూడా మరి అటువంటివి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. నేను అబ్బాయిని కాదు కాబట్టి వాళ్ళు కూడా గతంలోకో భవిష్యత్తులోకో వెళతారు. మీ అలవాటు మాటల్లో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అనుకుంటే మీకే అర్థమవుతుంది కదా. నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయిలు సాధారణంగా మాట్లాడుకుంటున్నవి వింటా. అబ్బాయిల కాలేజీలో కూడా పనిచేసా, కానీ అంత వినే అవకాశం దొరకలే, టైం దొరకలే. ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడగానే ఏమవుతుందంటే నీ లోపలికి నీళ్ళు వస్తున్నాయి కదా. ఆల్రెడీ నువ్వు నీళ్ళల్లో ఉన్నావు, రాకుండా చేయటానికి ఇంపాసిబుల్ కదా. సంసారం అనేది నీళ్ళే. ఈ నీళ్ళల్లో ఉన్నావని చెప్పడానికి నీ శరీరం తయారైనప్పుడే పరమాత్మ నిన్ను ఉమ్మనూరులో పెట్టాడు. ఉమ్మనీరు అంటారు తల్లి గర్భంలో అన్ని నీళ్ళల్లో. అందుకే ఫారిన్ కంట్రీస్లో పిల్లవాడు పుట్టగానే వాడిని నీళ్ళల్లో బారేస్తారు. మనం నీళ్లు పోసి తీసుకొస్తాం. మన వాళ్ళు ఇప్పుడు కూడా నీళ్లు పోయొద్దులే అనుకున్నారు. వాడి ఈత కొట్టే ఇది మాన్పించడం కోసం కాదులే. ఆ శరీరంలో ఏదో ఉంటుందిట, డాక్టర్లు ఏదో వాళ్ళ సంగతులు ఏవో వాళ్ళకు ఉన్నాయి, మనకు తెలీదు. ఏమ్మా, వాడు తల్లి కడుపులో ఎలా ఈత కొట్టాడో అక్కడ నీళ్ళలో పడంగానే శుభ్రంగా ఈత కొడతాడు ఆ బిడ్డ. అప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తారు. సంసారంతే సముద్రం, సంసార సాగరం దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, పునః పుట్టుక మరీ మరీ దుఃఖంట. మళ్ళీ మళ్ళీ పుడుతున్నా అంట మనం. ఎందుకురా పుడుతున్నామంటే సంసార సాగరంలో పడడానికి పుడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త అన్నాడు పాపం శంకర భగవత్పాదులు చెప్పించారు వాడికి. జాగ్రత్త రా నాయన అని. గురువు ఏం చేస్తున్నాడు? సమాధి అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి, నాయన ఈ సంసారంలో నుంచి కొంచెం సేపైనా నువ్వు దీన్ని వదిలేస్తే, నువ్వు దానిలోకి వెళితే అప్పుడు నీకు గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. అయితే అక్కడ చాలాసేపు ఉండటానికి వీల్లేదు. ఎందుకయ్యా ఇది పెట్టారు నాకంటే, నిద్ర అనేటువంటిది నీకు రోజు పెట్టినా నువ్వు కనుక్కోవటల్లా.
ఎందుకు కనుక్కోలేకపోతున్నానండి? మీరు 8 గంటలు మాకు నిద్ర కోసం టైం ఇచ్చారు కదా, 8 గంటలు ప్రతి ఒక్కడు నిద్రపోతే 8 గంటలు పోతే 6 గంటలైనా నిద్రపోతున్నాం కదా, అన్ని జీవరాశులు పోతూనే ఉన్నాయి. మరి వాళ్ళందరికీ మీరు నిద్రకి టైం ఇచ్చారు కదా, ఆ నిద్రలో హాయిగా ఉందనేటువంటి అనుభవం వాడికి ఉంది కదా, ఎందుకు నిద్రలో నాకు హాయిగా ఉంది అని వాడు కనుక్కోలేకపోయినాడు కదా. ఎందుకు కనుక్కోలేకపోయినాడు చెప్పండి? మీ బుర్రకి ఏమన్నా తోచిందేమో? ఏం తోచలేదా? నాకు వినపడేట్టుగా చెప్పండి రా, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. నిద్ర తమస్సులో ఉంది. సుషుప్తి అనేది తమస్సు. తమస్సు అంటే గాఢాంధకారం. గాఢాంధకారంలో నీకేం తెలియదు. నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పటికీ నిద్ర నేను హాయిగా అనుభవించాను, కానీ నాకు ఎందుకు ఆ హ్యాపీనెస్ వచ్చింది అనేది నేను కనుక్కోలేదు. అందరు ఏమంటారంటే నా బాడీ ఏం పని చేయకుండా పగలంతా పనిచేశాను, అబ్బా నేను చాలా కష్టపడిపోయినాను, హాయిగా నిద్రపోయినాను అని ఉంటావు. నిజంగా నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నావు. నువ్వు తిన్న ఆహారం అరగట్లేదా? నీ గుండె కొట్టుకోవటం లేదా? నీ రక్తం ప్రసరించటం లేదా? మరి నువ్వు పని చేయటం లేదా? పని చేస్తున్నప్పుడు కూడా అదే కదా అవుతోంది. నేను పని చేస్తున్నాను అన్నప్పుడు కూడా ఏం పని చేసావు? కళ్ళతో పనిచేసావు, చేతులతో పనిచేసావు, కాళ్ళతో పనిచేసావు. ఇప్పుడు కాళ్ళతో కాకుండా లోపల ఇంద్రియాలు అన్నీ ఎవడైనా నిద్రపోతున్న వాడికి ఇవన్నీ ఆగిపోయాయా? ఏం ఆగలే. మరి నువ్వు నేను పని చేయకుండా పడుకోబట్టి నాకు హ్యాపీనెస్ వచ్చిందని మాట్లాడుతున్నావే. కాదు, నీకు తమస్సులో నీవెవరో నీకు తెలియకుండా పరమాత్మ చేస్తున్నాడు, అందువల్ల నీకు హాయి తెలుస్తోంది. ఏమ్మా? అలా నీకు సమాధిలో సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వంలో నిన్ను సమాధిలోకి పంపిస్తున్నావు. అందుకని చాలా తక్కువ పీరియడ్లోనే నువ్వెవరో నీకు తెలియకుండా నువ్వు పరమాత్మ అని నీకు తెలుస్తోంది. నేను అది ఏం తెలుస్తుంది? పరమాత్మ అనే పెద్ద పదం అక్కడ ఏం తెలియదు. ఏమ్మా? అది గురువు అనుగ్రహంతో నీకు ఇస్తున్నాడు. నీకై నువ్వు పోయేది తమస్సులోకి, గురువు నిన్ను పంపించేది సత్వంలోకి. నీకది చెప్పి ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన, ఆ క్షణం నీకు ఎలా హాయిగా అనిపించిందో, నిద్రలో కూడా నీకు హాయి అనిపించింది, కానీ ఆ హాయికి ఈ హాయికి తేడా ఉంది. ఎందుకంటే నిద్ర సమాధి ఒకటి కాదు, ముందే చెప్పాను ఆ సంగతి. అటువంటప్పుడు నువ్వు ఆ హాయిని రెండూ నువ్వు గ్రహించావు. నిద్రలో ఉన్న హాయి కాదు అది, సమాధిలో నువ్వు పొందిన హాయి. ఇది నీ స్వరూపం. గురు అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమిటి? ఇది నీ స్వరూపం. ఈ స్వరూపం 24 hours ఉంటుంది. ఆఫ్టర్ డెత్ కూడా ఇదే ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇందులోకి వచ్చి దీంట్లో మాట్లాడుతున్నావు, వ్యవహరిస్తున్నావు. ఇదే కదా శ్రవణంలో చెప్పింది గురువు. ఇంకేమైనా కొత్త చెప్తాడా? ఏం చెప్పలేదు. దాన్ని కంటిన్యూ చేసుకోమన్నాడు. దేన్ని కంటిన్యూ చేయమన్నాడు? నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు సమాధి వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చేసినా తప్పులేదు కదా, ఏం చేసినా తప్పులేదు. మళ్ళీ నువ్వు దీంట్లో పడ్డావు. దీంట్లో ఇప్పుడు నాకు జన్మ రాకుండా ఉంటుందా నన్ను అడుగుతారు కొంతమంది. సమాధి వచ్చింది కదండి, మాకు ఇంక జన్మ లేదు కదా. కాదు నాయన, 7 steps ఉన్నాయి. ఈ 7 steps ఎందుకంటే, ఏ సమాధి వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావో ఆ దాన్ని మొత్తం 24 hours కంటిన్యూ చేయి. అప్పుడు నేనేం పని చెయ్యలేను కదండి, అన్ని పనులు చేయగలవు. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ శరీరం పనిచేస్తున్నా నీకేం ప్రాబ్లం రాలే. నువ్వు ఏ సమాధిని నేను అనుభవిస్తున్నాను అని ఒక్క క్షణకాలమైనా అనుకున్నావో, ఆ క్షణకాలం కూడా నీ గుండె కొట్టుకుంటూనే ఉంది, నీ శరీర అవయవాలన్నీ పని చేస్తూనే ఉన్నాయి. వాటి పనికి నీకు సంబంధమే లేదు కదా, అది నీకు తెలియదు.
ఇవన్నీ కూడా నీకు కలిగినావ, నువ్వు దాంట్లో నిలబడలేకపోయావు. కాబట్టి మరణం అనేటువంటిది టోటల్గా దీన్ని తీసేసి, ఒరే ఈ బాడీతో వీడు చెయ్యలేకపోయినాడు, వీడికి నేను ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నప్పటికీ వీడేం చెయ్యలేదు, ఇంకొక బాడీ ఇస్తే, ఇంకొక రెస్పాన్సిబిలిటీస్ వేరువేరుగా తక్కువగా ఇస్తే వీడేమన్నా చేస్తాడేమోనని ఇంకొక తథా దేహాంతర ప్రాప్తి. అర్థమైందా? అందుకని నీకు మళ్ళీ జన్మ ఇస్తున్నాడు. లేదు నాకు సమాధి వచ్చింది, నేను ఏమైనా చెయ్యొచ్చు అంటే అది సమాధి కాదు. మరి సమాధి ఎందుకండి మాకు ఇచ్చారు అంటే, నేను ఇవ్వలేదమ్మా, గురువు మిమ్మల్ని పంపిస్తాడు ఆ స్టేట్లోకి. నిద్ర అనే స్టేట్లోకి మీరు ఎలా వెళ్ళారో సమాధి అనే స్టేట్లో కూడా మీరు అలాగే వెళతారు. అది తమస్సులో వెళతారు, ఇది సత్వంలో వెళతారు కదా. భగవంతుడు నీకు అది ఇచ్చినా కూడా, అవకాశం ఇచ్చినా కూడా నువ్వు దాన్ని ఉపయోగించుకోకుండా అది నీ అహానికి మళ్ళీ జోడైతే, అసలే నీ అహం అంటే ఏమిటి? నాకు సమాధి వస్తే అహం కావడం ఏమిటండి అంటే, నాకు సమాధి కూడా వచ్చేసింది, ఇది అహం కాదా? ఎవరికి వచ్చింది? నీ నాదికైతే రాలేదు. పోనీ నేనుకు వచ్చిందా? నేను కూడా రాలేదు. మరి ఎవరికి వచ్చిందండి? ఎవరికి రాలే. నీ నాదిని వదిలించి నీ నేనులో పెట్టాడు. నువ్వు దేహం కాదు తల్లి, నువ్వు జ్ఞానం, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు బుద్ధి కాదు అంటే ఏమిటి? నువ్వు అది అని, అంతే సమాధి. అది ఏమీ తెలియకుండా మాకన్నీ వచ్చేసినాయని నిన్ను నీవు మోసం చేసుకుంటే కదా. అయితే మాకు రాలేదు, ఖచ్చితంగా వచ్చింది. వచ్చిన దాన్ని నువ్వు అర్థం చేసుకోవటంలో, నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకోవటంలో తప్పు చేసుకున్నావు. అందువల్ల అది నీకు ఉపయోగం రాలేదు, అంతే. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నది అందుకు. యతతామపి, వాడు ప్రయత్నించినప్పటికీ, సిద్ధానాం, వాడు చాలామంది ప్రయత్నిస్తున్నారు, అయినా కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలుసుకున్నవాడెవడో ఒక్కడే ఉంటాడు అన్నది ఈ సెన్స్లో. అర్థమైందా? ఒక్కడికే నేను మార్కులు ఇస్తాను, మిగిలిన వాళ్ళకి నేను పాస్ మార్కులు ఇవ్వను అంటే అది కాదు మన ఋషులు చెప్పింది. అది అర్థం కాక చాలామంది అట్లా మాట్లాడతారు. మనం ఏం చేద్దాం, వదిలి. ఆ గురువు గారు చెప్పారట, నాయన ఇసుకలో రాసిన గీతలు ఇవాళ సముద్రపు అల వచ్చి కొట్టుకుపోకపోయినా, ఒక్కొక్కసారి అలా అంతవరకే వస్తుంది, ఇక్కడ దాకా రాదు. కొట్టుకుపోకపోయినా ఇంకో అలైనా దీన్ని కొట్టేస్తుందిరా. ఇంకో అల కొట్టేయడం, ఈ అల కొట్టడం అంటే ఏమిటి అంటే, ఈ ప్రళయంలో నువ్వు పడిపోకపోయినా, ప్రళయం అంటే ఈ కష్టం, రోజు ప్రళయాలు వస్తూనే ఉన్నాయి మనకు, ఇంకో కష్టమైనా నిన్ను ఇందులో నుంచి పడేస్తుందిరా, జాగ్రత్తగా ఉండు. ఏమ్మా, ఏ ప్రళయంలోనో ఇంకో అల వచ్చి కొట్టేసుకుంది అంటే గతంలో భవిష్యత్తులో ఉండడానికి నీకు వీలు లేదు. మరి ఏం చేయమంటారంటే ప్రజెంట్లో ఉండు. ప్రజెంట్లో నువ్వేం చేస్తున్నావు అంటే, ఇది నేను అనుకుంటున్నావు, ప్రజెంట్లోనే కదా ఇది నేను అనుకుంటున్నావు. ఈ నేన్నే గతానికి తీసుకుపోతావు, భవిష్యత్తుకు తీసుకుపోతావు. ఈ నేను ఎక్కడ తీసుకుపోయినానండి? ఈ నేనునే తీసుకుపోతున్నావు నాయన నువ్వు. నేను ఆఫీసులో ఉన్నప్పుడు నిన్న, ఆఫీసులో ఎవరున్నారు? భవిష్యత్తులో నేను వాణ్ణి చంపేస్తాను. ఏ నేను? ఇప్పుడు ప్రజెంటు నువ్వు ఈ నేనుని సైలెంట్గా కూర్చోబెట్టి నిజమైన నేనుతో డీల్ చేస్తున్నావు ఇప్పుడు, అవునా కదా? ప్రజెంట్లో ఉండు అంటే అర్థం అది. నేనులోకి వెళ్ళవా. నేనెప్పుడు గతంలోకి వెళుతుంది. ఏ నేను? నకిలీ నేను. నకిలీ నేనుకు పని ఏమిటి అంటే,
అంటే మనస్సు కూడా నకిలీ నేనులో భాగమే. అది భవిష్యత్తుకున్న మీరు ఊరికే కూర్చున్నప్పుడు ఆలోచించుకోండి, అది కూడా సాధనే. అది భవిష్యత్తులోకి వెళుతోందా, గతంలోకి వెళుతోందా, అంతే. అది అటో ఇటో వెళుతూ ఉంటుంది. ఎలా వెళుతుంది అన్నదంటే శాస్త్రం మనకు చెప్పడం, అంటే మన గురువులు మనకు చెప్పడం. శాస్త్రం వేదం కాలంలో గడియారం లేదుగా. గడియారం పెండులం లాంటిది నీ మనసు. పెండులం ఏం చేస్తుంది? ఇటైనా పోతుంది, ఇటైనా పోతుంది. మధ్యలో గనక అది ఆగినట్లయితే టైం ఆగిపోతుంది. అందుకని పెండులం ఎప్పుడూ మధ్యలో ఉండదు. అది ఇటన్నా పోతుంది, అటన్నా పోతుంది. నీ మనస్సు గడియారంలోని పెండులం. మనస్సును నిగ్రహించడం చంచలం హి మనః కృష్ణ. నా మనస్సు చాలా చంచలమైంది కృష్ణ, నన్ను ఏం చేయమంటావు? నాయన ఆ వస్తువు తయారైంది దాంతోనేరా. దేంతో తయారైంది? 5 భూతాలతో తయారైంది. 5 భూతాలు ఎటువంటివి? ఒకటి పైన పోస్తే కిందికి వస్తుంది, ఒకటి కింద వెలిగిస్తే పైకి ఎగురుతుంది, ఒకటేమో అడ్డంగా తిరుగుతుంది, ఒకటి నిలువుగా, ఒకటి హారిజాంటల్గా, ఒకటి వర్టికల్గా. ఇది నీ మనసు తయారైంది ఏ వస్తువులతో? ఆ వస్తువులతో తయారైన మనస్సుని నువ్వు నిలబెట్టాలని ప్రయత్నిస్తే ఇంపాసిబుల్ రా. మనస్సు ఎప్పుడు నిలబడుతుంది అంటే గడియారం టైం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు నిలబడుతుంది. టైం ఎప్పుడు ఆగిపోయింది? గడియారం కూడా పాఠం చదువుతుంది కదా. నీ మనస్సు అది అర్థమైంది కదా అని గురువుగారు చెప్పారట. నాయన ప్రజెంట్లో ఉండటం నేర్చుకో, వర్తమానంలో ఉండు. వర్తమానంలో ఉంటే ఇంకొక బెనిఫిట్ ఒకటి ఉంది. ఏమిటి అంటే భవిష్యత్తును గనక నువ్వు ఊహించావంటే అది నీకు వాసనగా మారే అవకాశం ఉంది. గతాన్ని గనక నువ్వు తలంచుకున్నావంటే అది డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. ఆలోచించండి, గతం అయిపోయింది, దాని గురించి ఇంకా ఆలోచించద్దు. ఒకవేళ ఆలోచిస్తూ కూర్చుందామంటే దానివల్ల నీకు లాభం లేదు. లాభం లేకపోగా నిన్ను నిరాశలో ముంచుతుంది. అదే డిప్రెషన్. వాడి మెంటల్ డిప్రెషన్. ఎందుకు డిప్రెషన్ వచ్చింది వాడికి? వాడు గతంలోకి వెళ్ళాడు. మరి సైకాట్రిస్ట్ ఏం చేస్తాడు? దాంట్లో నుంచి వాడిని బయటికి తెస్తాడు, అంతే. గతంలో ఉన్నవాడిని అద్వైతం ఎంత గొప్పదో చూడండిరా. ఏ సైన్సు దీని ముందర నిలబడదు. ఎందుకని నిలబడదు అంటే సైన్స్ వాడు అదొక్కటే నేర్చుకున్నాడు. అద్వైతి అన్ని సైన్సులు వీడి దగ్గర నుంచే వచ్చాయి. అర్థమైందా? మనస్సు ఎక్కడ పోవాలి అంటే గతంలోకి వెళ్ళొద్దు. గతంలోకి వెళితే నిన్ను డిప్రెషన్లో పడేస్తుంది. ఆ డిప్రెషన్ అంటే ఏంటంటే అసలు మమ్మల్ని ఎక్కడ పడేస్తుంది అని మనస్సు అంటే, నువ్వు పరమాత్మవైన నిన్ను అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? మొత్తం యూనివర్సల్ అంతా నీ చేతిలో ఉంది. నువ్వు అంత గొప్పవాడివి. అర్థమవుతోందా? అటువంటి నిన్ను ఏమీ పనికి వానివాడుగా, మరి గతంలో నీకు చాలా బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నువ్వు వాటిని గెలవలేకపోయి బయటపడ్డావు కదా. గతంలోకి నువ్వు వెళ్ళావంటే నీకేమనిపిస్తుంది అంటే నిన్ను నిరాశలో ముంచుతుంది. అంటే నువ్వు పనికి మాలినవాడివి, నీకేం కెపాసిటీ లేదు కదా, నువ్వు వేస్ట్ వాడివి, నువ్వు చావడం మంచిది. ఎప్పుడూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిన వాడే సూయిసైడ్ కమిట్ చేసుకుంటాడు. చూడండి, గమనించండి. మీరు ఎవరి దగ్గరికైనా సూయిసైడ్ చేసుకున్న వాడి దగ్గరికి వెళ్ళండి. సూసైడ్ చేసుకున్న తర్వాత కాదు, అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉంటాడు. మా గురువుగారు మమ్మల్ని అలా కూడా పంపించేవాళ్ళు. అసలు రామనాథం గారు లాంటి టీచరు ఎక్కడా ఉండడురా. అందుకే మా నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మమాత్మ సర్వభూతాత్మ, తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు అయినా పాఠం చెప్తాడేమో కానీ ఇలాంటి పాఠాలు చెప్పేవాడు సాక్షాత్తు పరబ్రహ్మే చెబుతాడు.
ఏమ్మా, అర్థమైందా? నువ్వు గతంలోకి వెళితే పరమాత్మవైన నిన్ను మనిషిగా చూడటం, కనీసం ప్రజెంట్లో ఉంటే మనిషిగానన్నా ఉంటావు, మనీషివి కాకపోయినా ఉంటావు. మనిషి అసలు ఎందుకైనానో చెప్పనా? జంతువునాం నరజన్మ అన్నాడు. నరజన్మ దుర్లభతమం. కానీ నిన్ను మనిషి అంటున్నాడు. మనస్సు ఎవడికి ఉంటే వాడు మనిషి. జంతువులకి వాటికి మనస్సు లేదు, నీకు మనస్సు ఉంది. వాటికి మనస్సు లేదని మీరు ఎట్లా చెప్తారండి? నాకే మనస్సు ఉందని పెద్ద గొప్ప చెప్తున్నారు. మనస్సు అనేది మీకు అసలు కనపడదు కదా, అది ఎట్లా మీరు మనస్సు ఉందని చెప్తున్నారు అని అడిగితే, ఒక పశువు ఒక పొలంలోకి వచ్చింది. పైరు చక్కగా ఉంది, దానికి ఆకలి అయింది, తినేద్దామనుకుంది, పైరు తినేసింది. ఆ యజమాని క్షేత్రజ్ఞుడు ఊరుకోడు, దాన్ని ఒక్క దెబ్బ తలకాయ మీద చచ్చేటి కొట్టాడు. ఆ దెబ్బకి పాపం భయపడి అది వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయింది. ఎందుకు భయపడింది? ఎందుకు వెళ్ళిపోయింది? వాడు దెబ్బ కొట్టాడు. రేపు మళ్ళీ వచ్చేటప్పుడు మనిషికైతే ఒరే వీడి తోటలో గడ్డి కోసుకుంటే నిన్న వీడి కొట్టాడు, నేను మళ్ళీ వీడి తోటలో పోతే ఈసారి వాడు నన్ను కొడతాడు అని వీడికి తెలుసు. పశువుకు పాపం తెలియదు. అందుకని నువ్వు మనసు ఉన్నవాడివి, అది మనసు లేదు. అర్థమైందా? మనసు ఉందా లేదా? నాకు చూపించండి మనసుని, కన్ను చూపించినట్టు మీరు చూపిస్తే నేను ఒప్పుకుంటానంటే మరి ఆలోచించు. అది ఎందుకు మళ్ళీ పోతోంది? నువ్వెందుకు మళ్ళీ పోవు? ఎవడైనా ఓసారి ఒక మాట అంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళతావా? వెళ్ళవు. ఎందుకని? ఒకవేళ నువ్వు వెళ్దామని ప్రయత్నించినా నీ మనస్సు వెంటనే ఒరే నిన్న వీడిక్కడికి పోతే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ చావగొడతాడు అని నీకే అనిపిస్తుంది. నీ మనస్సు నీకు గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేస్తున్నప్పుడు దాన్ని మనస్సు అని కనుక్కోండి. మరి ఇంకా నన్ను ఏం చేయమంటావురా? అది చూపించే పదార్థం కాదు. అది చూపించే పదార్థం కాదని శాస్త్రం ఏం చెప్పిందంటే సూక్ష్మ శరీరం అంది. స్థూల శరీరాన్ని నీకు చూపెట్టగలను అంటే మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు స్థూలమే. అందుకే డాక్టర్ గారు అనాటమీలో నీకు కావలసినంత గుండె చూపిస్తాడు, కిడ్నీ చూపిస్తాడు, లివర్ చూపిస్తాడు, ఏమన్నా చూపించగలడు. ఎందుకంటే సర్జరీలు చేస్తున్నాడు కదా, వాడు చూపించకపోతే సర్జరీ ఎలా చేస్తాడు? ఇది మనస్సుని చూపించడానికి వీలు లేదు. మరి చూపించడానికి వీలు లేని వస్తువు లేదు పొమ్మందామా? దేవుణ్ణి లేదు పొమ్మంటున్నాం కదా ఈజీగా. దేవుడు లేడేం లేడు అంటున్నావు కదా, అలా మనస్సు లేదందామా? అమ్మో దాని ఫంక్షన్ చూస్తేనే అది ఉందనాలి. అది ఫంక్షన్ ఎక్కడ ఉందండి? ఇవాళ నా మనసు బాగాలేదురా, నువ్వేం మాట్లాడు. అది బాగలేదని నీకు చెప్పిందే? నువ్వే అంటున్నావు కదా బాగలేదని. వినండి, చాలా బాగుంటుంది. వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? నిద్ర. ఎప్పుడన్నా నిద్ర, సమాధి, మరణం గురించి ఆలోచించారా? పోనీ ఇది చదువుకుని వచ్చారు కదా, మీకు ఈ థాట్స్ ఏమన్నా వచ్చినాయ్యా? మేము అక్కడ చదువుకొచ్చామంటే మేము అంత టైం మాకు లేదు. ఆ చదువు ఏదో మీరే చదువుకొచ్చుకోండి కదా. వినండి, మనస్సు వర్తమానంలో ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాణం పోయినప్పుడు ఉండదు. గడియారం ఎప్పుడు, పెండులం ఎప్పుడు ఆగుతుందిరా? ఆగిపోయినప్పుడు ఆగుతుంది. అది కావాలంటే ఫాస్ట్ పోతుంది, స్లో పోతుంది, అంతేగాని గడియారం నిలబడిపోదు. ఒకవేళ బ్యాటరీ వీక్ ఉంటే ఫాస్ట్ అన్నా పోతుంది, స్లో అన్నా పోతుంది. ఎప్పుడో ఎవరో నిన్ను అన్న మాటలు గుర్తు చేసి మనస్సు ప్రతీకారం తీర్చుకోమంటుంది. ఉందా నిజంగానే మన మనస్సులో ఇది అనుకుంటుంది. ఏమ్మా, నిద్రలో ఏం జరుగుతుందో ఒకసారి విచారించు. నిద్రకి ముందు ఆ రోజు పనులన్నీ పూర్తి చేసి నిద్రపోతావు.
ఆ మధ్యలో ఆ దినము నీ ఇంద్రియాలు చేసిన కర్మలన్నీ కారణ శరీరంలో దాచి మనస్సు లయమవుతుంది. మనస్సు ఏం చేస్తుందంటే నిద్రపోవడానికి ముందు జరిగే ప్రక్రియ ఇది. ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మంచం మీద పడుకుని నేను నిద్రకు వెళ్ళిపోలేను, కొంచెం టైం తీసుకుంటా. ఆ టైంలో ఏం జరుగుతోంది అంటే మన శరీరంలో ఇంద్రియాలు చేసిన కర్మలన్నీ మన చెత్తవాడు ఎలాగైతే వచ్చి అందరింట్లో చెత్త కలెక్ట్ చేసుకొని ఒక బండి మీద వేసుకొని వెళతాడో మున్సిపల్ వర్కరు, అలాగా ఈ ఇంద్రియాలు చేసిన కర్మలన్నీ మనస్సు తీసుకుపోతుంది. అది తీసుకుపోవడం మీరు గమనించవచ్చు. ఎలా గమనించవచ్చు అంటే నా కళ్ళు లోపలికి లాక్కుపోతున్నాయి, ఇంకా నాకు నిద్ర వచ్చేస్తోంది అని అంటున్నావు అంటే సూచన నీకు తెలుస్తోంది. ఇంకా నువ్వు కళ్ళందరికీ తెలుస్తాయి. నీ చేతుల్లో నుంచి నువ్వు ప్రయత్నించినట్లయితే ఈ చివర్లల్లో నుంచి ఒక శక్తి లోపలికి లాక్కుంటుంది. మనం చేతులతో కర్మ చేస్తాం, నోటితో కర్మ చేస్తాం, ఆ ముక్కుతో కర్మ చేస్తున్నాం, వాసన చూడటం కర్మ కాదా? ఇవన్నీ లోపలికి లాక్కుంటుంది. గమనించండి. నా చేతుల్లోది ఎలా లాక్కుంటుందంటే ఇదివరకు మీకు చూపించాను. మీ చేతులు అన్నీ ఈ వేళ్ళు ఇట్లా టచ్ చేసి పెట్టుకోండి, వైబ్రేషన్స్ మీకు తెలుస్తాయి. అది రోజుకు జరుగుతోంది కదా. కమ్మరి వాడికైతే ఎలాగైతే వాడు రోజు వేడి పట్టుకుని వాడి చేతికి ఆ వేడి అంత అనిపించదో అట్లా నీకు ఇవన్నీ అలవాటైపోయి అనిపించదు. మనం పోయి కమ్మరివాడి కొలిమి ఒకసారి ఇట్లా పట్టుకో, అమ్మో అసలు వాడు ఏం వేడి లేదమ్మా అంటాడు, మనకు మాత్రం బొబ్బలు వస్తాయి. అర్థమైందా? అంటే ఎంత కమ్మరి వాళ్ళల్లే మన శరీర అవయవాలు ఎంత మొద్దుబారినాయో చూడండి. మొద్దులు ఎందుకండి అంత మొద్దుపోయింది? అవునండి, ఒరిజినల్ నేను అనుకుంటే మొద్దు కాదండి, అది సూక్ష్మంగా ఉంటుంది. నకిలీ నేను అనుకుంటున్నావు కాబట్టి, నకిలీ నేను మొద్దు కాబట్టి ఇది మొద్దు. అర్థమైందా? నన్ను ఏం చెప్పమంటారా? కదా. ఇప్పుడు మీకు నాకు తేడా ఏమిట్రా అంటే నేను ఒరిజినల్ నేను అనుకుంటున్నా, మీరు నకిలీ నేను, అంతే. మీకంటే నేనేం గొప్ప కాదు. అది అనుకుంటే నువ్వు నేను సమానమే అన్నాడు గురువు. అదే కదా చెప్పింది. తత్వమసి మహావాక్యం ఏమిటి? నీకు తత్తు వేరు తొమ్ వేరని తెలుసు, అంటే నేను వేరు నాది వేరని తెలుసు, నాకు నేను నాది ఒకటేనని తెలుసు కదా. మీకు బంగారం వేరు కాసుల పేరు వేరని తెలుసు, నాకు కాసుల పేరే బంగారం అని నాకు తెలుసు. అది మాకు కూడా తెలుసు కదండి. మీకు 24 గంటలు తెలియటల్లా, నాకు 24 గంటలు తెలుస్తుంది. అంతే తేడా, అంతకంటే ఏం తేడా లేదు. నన్ను ఇక్కడ పైన కుర్చీలో కూర్చోబెట్టింది ఎందుకంటే అంత గొప్పని కాదు. ఎందుకు కూర్చోబెట్టండి, మీకు అందరికీ కనపడకపోతే మీకు అందరి కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండదు అని. అర్థమైందా? నీ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే ఈ దినం నీ ఇంద్రియాలు చేసిన కర్మలన్నీ కారణ శరీరంలో దాచి మనస్సు లయమవుతుంది. ఎలా లయమవుతుంది అంటే, అందుకే చెప్పాను మీకు, నిద్రలో ఎందుకు నీకు వస్తువులు కనిపించవు, హాయి ఎందుకుంది అంటే ఇది ఉప్పు బొమ్మని ఉప్పుతో తయారు చేసావు. ఒక బొమ్మని దానికి ఒక తాడు కట్టే. సముద్రం ఎంత లోతుందో ఒక్కసారి కనుక్కొని వచ్చి నాకు చెప్పమ్మా అని ఆ ఉప్పు బొమ్మని సముద్రంలో పడేశారు కదా. ఏమైంది? అది వచ్చి నాకు చెప్తుందే, నా తాడు నాకు వస్తుంది అంటే ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోతుంది. నీ మనస్సు పరమాత్మలో నుంచే తయారైంది. ఎందుకంటే పరమాత్మలో నుంచే 8 ప్రకృతులు తయారైనాయి. అందులో మనస్సు కూడా ఒక భాగం.
అది ఎందుకని ఏం చేసింది? వెళ్ళి కనుక్కొని రమ్మని పంపించాము. మనసు అసలు ఏమైపోయింది? పరమాత్మలో లయమైపోయింది. లయమైపోయినా అది మళ్ళీ బయటికి వచ్చింది. స్వప్న స్థితిలో మళ్ళీ బయటికి రావాలి కదా. తనొక్కటి బయటకు వస్తుంది. ఈసారి ఇంద్రియాలు ఎవరిని తీసుకురాదు, తనొక్కటి బయటకు వస్తుంది. చూడు, అది ఇక్కడ చెప్పలేదు. స్వప్నం అంటే అది వాడు స్వప్నం అడగలే, నిద్ర సమాధి మరణమే అడిగాడు. మీకు స్వప్నం కూడా చెప్తాను. మనస్సు ఏం చేస్తుందంటే కొంతసేపు అందులో ఉన్న తర్వాత తను ఒకసారి బయటకు వస్తుంది. బయటకు వచ్చి దానికి లోపల చిత్తసాగరంలో దాని ఫిల్ములన్నీ చాలా బొమ్మలు ఉన్నాయి. అంటే మన కళంతా కూడా మనం జాగ్రత్తలో చూసినవే వస్తాయి. జాగ్రత్తలో చూసినవైనా మనం అనుకున్నవైనా, అంటే ఫ్యూచర్లో ఈ పని చెయ్యాలి అని అనుకున్నవైనా సరే వస్తాయి, ప్రజెంట్వి రావు. పైగా మన కళలో ఎవరు వస్తారంటే మనకు తెలిసిన వాళ్ళే వస్తారు. మన కళలో ఆఫ్రికన్స్ అమెరికన్స్ రారు. ఎందుకని రారు? మన లోపల ఆ బొమ్మలు లేవు. ఆ బొమ్మను తెచ్చుకుంటుంది. ఆ సన్నివేశం ఏదో ఒక సీక్వెన్స్ తెచ్చుకుంటుంది. తెచ్చుకుని దాంట్లో అందులో కూడా మరి ఆ వెళ్ళిన రోడ్డు మీద కూడా నేను కారును డ్రైవ్ చేయాలి కదా. నాలాంటి వాడిని ఒకరిని తయారు చేసింది. డ్రైవ్ చేయాలి కదా, రోడ్డు ఉండాలి కదా, ఆ రోడ్డు పక్కన చెట్లు అవన్నీ నేను చూడాలి కదా. ఇవన్నీ చూసేది ఆ బొమ్మకు ఇంద్రియాలు లేవు. ఏ బొమ్మకి? కళలోనూ తయారు చేసిన బొమ్మకి ఇంద్రియాలు లేవు, కానీ నీకు ఉన్నట్టే కనపడుతున్నాయి. ఆ కళ్ళతో అది చూడదు. ఈ మనస్సు అనేది ఒకటి ఉందే, ఇది దీని దగ్గర మనశ్షష్టాని ఇంద్రియాణి అన్నాడు భగవద్గీతలో. 6వ ఇంద్రియం మనస్సు అన్నాడు. 6వ ఇంద్రియము అంటే నిన్న 3 పావలాలలో 1 పావలా ఎలా ఉందో 5 ఇంద్రియాల్లో అది అలా ఉందిట మనసు. అందుకే షష్ఠాని ఇంద్రియాణి అంటే 6వ ఇంద్రియం అని కాదు. తురియం అనేది 4వ అవస్థ అని అన్నామే, అలాంటిది కాదు. అది 3 పావలాలని మర్జి చేసుకున్నటువంటి పావల. 5 ఇంద్రియాలను మర్జి చేసుకున్న మనస్సు, అందుకు షష్ఠాని అన్నాడు. దానికి 5 పవర్స్ ఉన్నాయి. అందుకని కళలో ఏం జరిగినా నీకు తెలుస్తోంది. నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు వినగలుగుతున్నావు, నువ్వు స్పృశించగలుగుతున్నావు. పాము కాటేస్తే నీకు తెలియలే, నొప్పి తెలియలే, బయటకు వచ్చాగలేదు. కానీ మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనస్సే చేస్తోంది. కొంతసేపు అలా స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలో ఆటలాడి తర్వాత మళ్ళీ సుషుప్తిలోకే వెళ్ళిపోతుంది. చాలే అబ్బాయి ఇంకా. ఇక్కడ జాగ్రత్త అవస్థలో చాలే అంటలే, ఇక్కడ కూడా చాలే అంటుంది కదండి. చాలే అనే కదా నేను మరణానికి పోతున్నాను. కాదు, మళ్ళీ ఇంకొక జన్మకి ఇక్కడ ఫౌండేషన్ వేసుకుని పోతున్నావు. కళలో ఇంకో కళకి ఫౌండేషన్ వేసుకోవటంలా మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. మాకు జరుగుతుంటే మాకు ఎందుకు తెలియలేదండి? మీకే ఎందుకు తెలుస్తోంది? మీరు చెప్తున్నప్పుడు అవును కదా అని అనిపిస్తోందంటే మాకు కూడా జరిగిందని మేము ఒప్పుకుంటున్నాం కదా. ఎవరిని ఒప్పుకోవటం లేదా? ఇవన్నీ అవుతున్నాయా? అయినా మనకెందుకు తెలియలేదర్రా? దాన్ని గురించి నువ్వు పరిశీలించటల్లా, అంతే. ఇప్పుడు పరిశీలిస్తావు కదా. గురువు నేర్పించటం అంటే ఇది. వాడేం నీకు నేర్పించడు, వాడికైన అనుభవాన్ని నీ ముందర శ్రవణం అనే పేరుతో పెడతాడు. ఆ శ్రవణాన్ని నిన్ను మననం చేసుకోరా అని చెప్తాడు. మననం అంటే ఇది. అంతేగాని గురువుగారు అమ్మా మీరు చెప్పిందే అంతా మేము చెప్పుకుంటున్నాం, నేను చెప్పింది చెప్పుకుంటే మీకేం రాదు, నాకు వచ్చిందే వస్తుంది. నాకు చెప్పిన దానికంటే ఎక్కువ మీరు ఆలోచన చెయ్యాలి. మన జీవితం లేదు కదా. మీరా నాయన విను, ఆలోచన చేయమని మనకు చిన్న క్లాసుల్లో కూడా అదే ఒక్క లెక్క మాస్టర్ గారు చెప్తారు కదా. ఆ చాప్టర్ అంతా చేసుకురమ్మంటారు.
ఆ చాప్టర్లో ఈ లెక్కలాగా ఉండవు అన్ని లెక్కలు. కొద్ది కొద్దిగా మెలికలు పెడతాడు. మెలికలు పెట్టి నిన్ను ఆ లెక్కలో ఇంకాస్త పైకి తీసుకెళ్తాడు. ఆ చదువు అంతే చెబుతున్నారు, ఈ చదువు అంతే చెబుతున్నారు. ఆ చదువు చచ్చినట్టు నువ్వు చదువుకుంటున్నావు, సంవత్సరం చదువుకుంటున్నావు. ఈ చదువు మాత్రం 4 నెలలు అయిందండి మీ దగ్గరికి వచ్చి, నాకు ఇంకా ఏం తెలియలేదని నన్ను క్వశ్చన్ వేస్తావు. అదేమో 10 ఏళ్ళు చదువుకుంటే నీకు 10th క్లాస్ చదివితే ఏమొచ్చిందిరా? ఏం రాలే, నాకేం రాలేదు అని తెలిసింది. 10 సంవత్సరాలు చదివితే, అవునా కాదా? నిజం చెప్పండి రా. 10 ఏళ్ళు చదివిన తర్వాత ఏం తెలిసిందిరా? నాకు ఏమీ రాలేదు, కానీ వాళ్ళు 35 మార్కులు ఇచ్చి నన్ను పాస్. ఎవడికి వాడు ఇప్పుడు ఇంజనీరింగ్ అయినారు కదా, ఇంకా ఉద్యోగానికి వెళ్ళని వాళ్ళందరూ ఆలోచన. ఇంత 4 ఏళ్ళు చదివారు కదా ఇంజనీరింగు, అంతకుముందు 12 ఏళ్ళు చదివేశాను కదా, ఇప్పుడు ఇంతకాలంలో నాకు ఏమి నాలెడ్జ్ నేను అక్వైర్ చేసుకున్నాను. నేను అక్వైర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను వర్క్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని ఎవడన్నా అనుకుంటున్నాడా? వర్క్లో మళ్ళీ నాకు ఏం రాదు అని వాడు అనుకుని నన్ను మళ్ళా ట్రైనింగ్ ఇస్తున్నాడు. నాకు ఒక మెంటర్ కావాలి. ఎందుకురా ఇన్నేళ్ళు నువ్వు చదివింది ఏమిటి? అదే సబ్జెక్టు కదా, మరి నీకు మెంటర్ ఎందుకు అంటే నువ్వు చదవలే. నిజం చెప్పండి రా. చదివానని నిన్ను నీవు సరే, అది స్వప్నం. అది ఇక్కడ స్వప్నం చెప్పలేదు. వాడు అడిగింది నిద్ర, మరణం, సమాధి. అది నిద్ర, సమాధి, మరణం ఆఖరిది. అందుచే నీకు దృశ్యమైన జగత్తు కనిపించగలే. మొట్టమొదటి చెప్పిన మాట ఇది. నీకు నిద్రలో ఎందుకు ఏమీ కనిపించలేదంటే నీ మనస్సు తదాకారం పొందే స్థితిని అది పోగొట్టుకుంది. అది సముద్రంలో లయమైంది. ఏమా, మనస్సు తాను పరమాత్మను అని తెలుసుకోకముందు లయమైంది కాబట్టి అది తిరిగి అజ్ఞానంలో నుంచే బయటకు వస్తుంది. ఇక సమాధిలో నా గురువు నీచే పంచకోశ విచారణ చేయించి ఆ కోశ ధర్మాలు నీ నాదివి కానీ నీ నేనువి కాదని, నేనును నాదిని విడదీసి నిన్ను నేనులో ఉండమంటాడు. అంతేనా సమాధి? ఏమ్మా, తాత్కాలికంగా నిన్ను నాది నుండి నేనులో లయం చేయిస్తారు. నిద్రలో నీ మనస్సు అజ్ఞానంలో లయమైనట్టు జాగ్రత్త అవస్థలో గురువు నీ చేత సమాధి అనే పేరుతో లయం చేయిస్తాడంటే నాదిని కాసేపు ఆయన కంట్రోల్లో పెట్టుకుని నేనులో నిన్ను నిలబెడతాడు. శ్రవణంలో నాది ధర్మాలు అదే శక్తిపాతం చేశారు అంటారు. ఆ శక్తిపాతం చేసేటప్పుడు ఆ గురువు నేనులో ఉంటాడు. అర్థమైందా? శ్రవణంలో నాది ధర్మాలు ఆరూఢమవడం వల్ల నాదిని గురించి ఇంకా నీకు చెప్తూ ఉంటాడు. దృశ్యమంతా నాదికేనని తెలియడం వల్ల సమాధిలో నీకు దృశ్యం లేదు. ఇక మరణంలో ఈ దేహకర్మలన్నీ పూర్తయి తృణజలూకం వలె మరొక దేహాన్ని ధరించడానికి ఉత్సాహపడే నీకు ఈ శరీరం వదలాలని నీవే సంకల్పించావు. నేనెందుకు సంకల్పిస్తానండి అంటే నీకు ఈ శరీరం నచ్చలే కదా, నీకు ఇంకో శరీరం కావాలని చాలా కోరికుంది కదా. ఇంకా దేవుడు రమ్మనిలే, దేవుడు ఇంకా రమ్మని పిలవలేదట ఈమెని. ఎందుకంటే వాడి ఇంట్లో ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్కి ఈ ముసలిది వస్తే కానీ ఆ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కాదు కదా. పోనీ వయసు వాళ్ళని ఎవరినన్నా పిలిచిపోతుంటే మీరు ఊరుకుంటున్నారా? ఆయన ఫంక్షన్కి వయసు వాళ్ళు కావాలని తీసుకుపోతే ఈ దేవుడికి ఏం పోయే కాలం వచ్చిందిరా? ఏ ముసలి వాళ్ళనో తీసుకుపోవచ్చు కదా, ఎందుకు ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ? అరే ఫంక్షన్కి చిన్నవాళ్ళని పిలవక వాళ్ళు కదా యాక్టివ్గా ఉండి వస్తారు.
ముసలి వాళ్ళని పిలుస్తారా? ఆలోచించండి. దేవుడు ఎవరిని పిలవటంలే, నీవే పిలుస్తున్నావు, నువ్వే వెళుతున్నావు. ఏమ్మా, దృశ్యం నీకెందుకు కనిపించలేదు అంటే కొత్త దృశ్యం ఇంకా తయారు కాలే, పాత దృశ్యాన్ని వదిలేసావు. అది ఈ 3 స్థితులలో ఏమ్మా, దృక్కు దేనిని గ్రహించకుండుటచే దృశ్యమనున్నదే లేదు. దృశ్యరూపమైన నీ జగత్తు దృక్కుగా ఉన్న నీయందే ఉన్నది. దృక్కు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. ఏమ్మా, దృశ్య రూపం కూడా నీ లోపలే ఉంది. అంటే నీ దృక్కే దృశ్య రూపాన్ని ధరిస్తోంది. దృగస్తి దృశ్యం నాస్తి అన్న శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి దృక్కే ఉంది, దృశ్యం లేదు అని శాస్త్రం ప్రమాణం చెప్పింది నీకు. దృగ్దృశ్యము అన్నవి 2 విడిగా ఉండవు. నేను వేరు జగత్తు వేరు అనుకుంటకు అనేక జన్మలుగా పేరుకున్న అజ్ఞానపు ముడి ఇది మొదటి గ్రంథి. ఎందుకంటే నన్నొక్కదాన్ని నేను ఎప్పుడైతే పరిధి చేసుకుని వేరు చేసుకున్నానో, ఏం పరిధి చేసుకున్నారండి మీరు? నేను ఎప్పుడైతే కుండ తయారు చేసి కుండను ఆకాశంలో పెట్టానో, ఇది ఆకాశం, ఇది నా కుండ, వెంటనే కుండ లోపలికి వచ్చిన ఆకాశం ఉంటుందిట, నేను ఈ లోపల కుండలో బంధించబడ్డాను. నాకు బంధం ఎక్కడి నుంచి వచ్చింది? కుండ వల్ల వచ్చింది. చూడండి, కుండలో బంధించబడ్డాను అని అనుకుంటాట వీడు. బంధించాడా ఎవడైనా? వీడే బంధించుకున్నాడా? కుండ అనేది వీడు తయారు చేసుకుని కదా అన్ని తాను ఒక గిరగీసుకుని నేను ఇంతవరకు, నువ్వెంతవరకు రా అంటే ఇంతవరకు నేను, ఇంతవరకు నేను. మేము ఎక్కడున్నామండి? అన్నీ మా మీద ఇట్లా తోస్తున్నారు మీరు. కాదురా, రైల్లోనో బస్సులోనో వాడు ఇన్ని సీట్లు తయారు చేసి పెట్టుకున్నాడు. నువ్వు ఒక సీటు బుక్ చేసుకుంటున్నావు. ఒక సీటు బుక్ చేసుకున్నావా? 2 సీట్లు చేసుకున్నావా? ఒక్క సీటే బుక్ చేసుకుంటున్నావు కదా. ఎవడైనా 2 తీసుకున్నాడురా? పోనీ బస్సు అంతా బుక్ చేసుకున్నారా? ఎందుకు చేసుకుంటామంటే మాకేం డబ్బులు ఎక్కువ ఉన్నాయా? కాదురా, ఒక్క సీటుకి ఇంత అని వాడు పెట్టాడు కదా. 1000 రూపాయలు 2000 ఒక సీటుకి పెట్టాడు. నువ్వు ఒక సీటే బుక్ చేసుకున్నావు అంటే నీ ఉద్దేశం ఏమిటి? నేను ఇంత మేరనే ఉన్నాను అని నీకు నువ్వు ఒప్పుకుంటున్నావు. వాడేం ఒప్పుకోమలే. నేను బస్సు అంతా తీసుకుంటాను అనండి, తీసుకోని ఆయన అంటాడు, అన్ని టికెట్లు నీకే కొట్టేస్తాడు. బస్సు వాడు నిన్ను పరిమితం చేశాడా? నీవు పరిమితం చేసుకున్నావా? మీరే చెప్పండి రా. మరి నేను చేసుకోలేదంటావేమిటి? నిన్ను నువ్వు ఎప్పుడు పరిమితం చేసుకున్నావు? నీ నాదితో సంబంధం పెట్టుకుని నేను ఇంతవరకే. ఒకవేళ వాడు నీకు స్వామి నీకు 2 సీట్లు ఇస్తా కూర్చో అంటే వద్దొద్దు అంటావా అనవా? అంటే నీకెంత కావాలో నీకు తెలుసు. నిన్ను నువ్వు పరిమితం చేసుకోకపోతే అట్లాగే ఇక్కడ చాలా భూమి ఉందిరా, చాలా ఉంది. కర్నూలులో ఎంత, మనం ఊరి బయటికి పోతే పొలాలన్నీ ఎంత ఉన్నాయి. నువ్వు పొలం కొనాలని వెళ్ళావనుకో, నాకు 2 ఎకరాల పొలం ఇస్తావా అని అడుగుతున్నావు. ఎకరం పొలం, 2 ఎకరాల పొలం, ఒక్క షాప్. ఒక్క షాప్ ఎందుకు? ఆ షాపులన్నీ కొనరాదు. నేను కొనలేనండి, నా దగ్గర అంత డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవు? ఆ డబ్బులన్నిట్లో ఇవే నా డబ్బులని నువ్వు పెట్టుకున్నావు. అన్ని చోట్ల నువ్వు కుదించుకుని దేవుణ్ణి అన్నిట్లో చేశాడంటావేమిట్రా కదా? నిన్ను ఇంతే చదువుకోమని దేవుడు చెప్పాడా? ఇన్ని డబ్బులే సంపాదించమని దేవుడు చెప్పాడా? మొత్తం యూనివర్స్ అంతా నీదిరా అని చెప్పాడా? మరి ఎందుకు దానికోసం కుంభస్థలం కొట్టడానికి ఎందుకు ప్రయత్నించవు? నువ్వే ఎందుకు చిన్నగా పెట్టుకుంటావు?
ఎట్లండి, నేను చిన్నవాడిని కదా అండి, మీరు అదంతా నన్ను తీసుకోమంటారు, మీకు బాగా చెప్తారులే, ఎంత కష్టం. నువ్వు పెరగరా నాయన అంటే కష్టం అంటావు ఏమిట్రా, దాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తావు. ఆలోచించు, నిజమా అబద్ధమా? పెరగాల్సింది నువ్వా వాడ? పైగా వాడిని ఏమంటావంటే, ఆ దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు, వాడు ఇచ్చాడు నీకు, నువ్వు ముష్టి వెధవైతే నీ ముష్టిలో ఇంత వేసాడు. మా గురువు గారు ఎప్పుడు ఏమంటారో చెప్పనా, అమ్మ నేను తిట్టానని ఏమనుకోకంటారా, పరమాత్మ తిడుతున్నాడు మన్నట్ల. మా గురువు గారు ఏమంటారంటే, మీరందరూ గుడికి వెళ్ళి, అందరూ కూడా ఆడ మగ మొత్తం మంది దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, గుళ్ళోకి వెళ్ళారా అందరూ, ఒకసారైనా జీవితంలో గుడికి వెళ్ళారు కదా, గుడికి వెళ్ళి దేవుణ్ణి ఏమడిగారు ఒక్కరు లేచి చెప్పండి. ఏం సిగ్గుపడక్కర్రే, దేవుడి దగ్గర సిగ్గుపడకుండా అడిగిన వాళ్ళం గురువు దగ్గర ఒప్పుకోవడానికి భయం ఏముంది? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడిగారో చెప్పండి రా, నిజంగా చెప్పండి. మీరు చెప్పకపోతే ఆయన చెప్తాడు నాకు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి నేను కూర్చున్నానంటే, అమ్మ వీళ్ళందరూ ఇవి అడిగారని ఆయన చెప్తాడు. మా గురుదేవులు ఏమంటారంటే, నీ చేతిలో బొచ్చ పట్టుకొని కదా ప్రతివాడు, ఓ దేవుడా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నా కొడుక్కి ఉద్యోగమే, నా కూతురికి పెళ్లి చెయ్యి, నాకు ఇల్లు కొనుక్కుండేటివ్వు, లేకపోతే ఆ పొలం కొనుక్కుండేటివ్వు, మాకు దాయాది వాడు ఎవడో ఉన్నాడు, వాడి వల్ల నాకు ప్రాబ్లం ఉంది, వాడు చచ్చిపోయాడు, వాడికి క్యాన్సర్ అన్నారా అని అంటున్నావా అనలేదా? ఆలోచించరా. దేవుడి దగ్గర ఇప్పటి వరకు మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళాం. ఒక్కడైనా నాయన నేనెవరో నాకు తెలియలేదు, నాకు తెలిసేటట్టుగా ఆ జ్ఞానం ఏదో ఉందిట, అదేదో నాకు తెలిసి చావటం లేదు, మా గురువుగారు రోజు తిడుతున్నారు, నువ్వు అదేదో నాకు ఇవ్వమని అడిగిన వాడు ఎవడన్నా ఒక్కడుంటే లేచి చెప్పండి. మనలో పాపం చెయ్యని వాడు ఈ రాయి విసరండి. అందరు చేశారు, ఎవడు రాయి విసరడానికి. దేవుడు పాపం నా క్రియేషన్ అంతా ఇట్లా పాడైపోతున్నది అని వాడు ఏడుస్తున్నాడు. ఎవడి దగ్గర వెళ్ళి ఏడుస్తున్నాడంటే, గురు గోవిందు దోవు ఖడే. గురువు గారు ఒక చోట, గోవిందుడు ఒక చోట నుంచుని ఉన్నారట. శిష్యుడు పాపం పరిగెత్తుకొని వచ్చాడు. శిష్యుడు సహజంగా గురువుగారిని రోజూ చూస్తూ ఉంటాడు, వాడు మామూలు మనిషి, అంటే ఆయనకు పెద్ద జ్ఞానం కలిగి ఉండొచ్చు కానీ హీఈస్ నార్మల్ మ్యాన్. అందుకని భగవంతుడు కనిపించడం చాలా కష్టం. అందుకని దేవుడికి దండం పెడదాం అనుకున్నట్టు వాడు. ఎవరు? ఆ శిష్యుడు. గురువుగారిని రోజు మామూలుగా కూడా చూడొచ్చు కదా, గురువుగారిని చూడటం పెద్ద కష్టం కాదు. రంగనాథ్ ఒకవేళ రావద్దు అంటున్నప్పటికీ ఎట్లో తప్పించుకొని పోవచ్చు కదా. లేకపోతే రంగనాథనే అడగొచ్చు, అన్నా మాకు చాలా అవసరం ఉంది నా, నువ్వు ఎట్లయినా అమ్మ దగ్గరికి తీసుకుపోవాలి అనొచ్చు. సరే పాపం అని వాడు ఏదో దయదలిచి. అందుకని గురువుగారిని చూడటం పెద్ద కష్టం కాదు, భగవంతుని చూడటం చాలా కష్టం. వాళ్ళిద్దరూ ఏదో అకస్మాత్తుగా మాట్లాడుకుంటూ అక్కడ నుంచి ఉన్నారు. శిష్యుడు అనుకున్నట్ట గోవిందుడికి దండం పెడదాం అనుకున్నాడు. ముందు గోవిందుడికి దండం పెట్టి తర్వాత గురువుగారికి పెడదాంలే అని. గోవిందుడు కనుక్కున్నాడు, ఒరే వీడు ముందు నాకు దండం పెట్టేటట్టున్నాడు రా, ఒరే ముందు అక్కడ దండం పెట్టిరారా అన్నాడు. వీడు భయపడి ఆశ్చర్యపడి ఇట్లా చూస్తున్నాడు. అంటే ఏంట్రా దేవుడే గురువుకి దండం పెట్టమంటున్నాడు అని వీడికి దండం పెట్టలే. వీడు అలాగే నుంచున్నట్ట. గోవిందుడు అన్నట్ట, అంటే పరమాత్మ అన్నట్ట, ఒరే నేను ఉన్నాను అని చెప్పేవాడు వాడురా, నేను నా ఉనికిని నేను చెప్పుకోలేనురా కదా,
గురు గోవిందు దోవు ఖడే కాకే లాగం పాయ్, నే ఎవడి కాలు మీద పడను అనుకున్నట. బలిహారి గురు ఆపనే గోవింద దియో బతాయ్, గోవిందుడు చెప్పాట నీ గురువుకు దండం పెట్టరా. ఎందుకండి మా గురువు మాలాంటి మనిషి కదా అంటే, వాడు మనిషి కాదురా, నేను ఉన్నానని చెప్పాల్సింది వాడు, లేకపోతే నా ఉనికే పోతుందిరా. మీరు రోజు నన్ను ప్రశ్న వేస్తున్నారు ఏమని, దేవుడు లేడు అని డిక్లేర్ చేస్తున్నారు. మీకు ఏ కష్టం వచ్చినా నాకు చాలా చెప్పుకుంటారు, మీ కష్టాలన్నీ నేను తీరుస్తూ ఉండాలి. ఒకవేళ నేను తీర్చకపోతే, తీర్చాలంటే మీ దగ్గర ఆ డబ్బులు లేకపోతే నన్ను ఎట్ట తీర్చమంటారా? కర్మ ఉంటే కదా నేను తీర్చాలి. మీరేమో కోరికలు ఎన్నో కోరుతారు, కర్మ చేయండిరా అంటే చెయ్యరు. మా దగ్గర కూడా ఒక్కొక్క రేటు ఉంది కదా. మీరేమో అవన్నీ మేము లిస్టు కూడా ముందే పెట్టేశాం. ఇదిగో ఈ పని చేస్తే నీకు ఇల్లు ఇస్తా, ఈ పని చేస్తే నీకు కొడుకునిస్తా, ఈ పని చేస్తే నీకు కూతురునిస్తా, ఈ పని చేస్తే నీ కూతురికి పెళ్లి చేస్తా. ఇట్లా మేము చాలా పెట్టుకున్నానురా. ఈ పనులన్నీ నువ్వు చేయలే. ఎందుకు చేయలేదంటే నేను 3 పనులు ఖచ్చితంగా చేశాను. లేకపోతే ఇంత డబ్బు ఎట్లా సంపాదిస్తా అనుకున్నారు? చాలా డబ్బు సంపాదించాను. మంచిగా భార్యని కంట్రోల్లో పెట్టుకుని కొనుక్కున్నాను కదా. లేకపోతే దారి కంట్రోల్ అదే నేనున్నా. సంసారం బాగుండాలి, దాని కంట్రోల్లో వీడున్నా పర్వాలేదు, వీడి కంట్రోల్లో దాన్ని పెట్టుకున్నా పర్వాలేదు కదా. అదేం పెద్ద ప్రమాదం కాదు. ఎందుకంటే మా ఊళ్ళో మాకు అరకలు ఎద్దు బండి కట్టిన 2 ఎద్దుల్ని కడతాం కదా, 5 తాళ్ళు ఉంటాయి. మీకు పల్లెటూరు సంగతి తెలీదు. 5 తాళ్ళు ఉంటాయి. 3 తాళ్ళు ఒక గిత్తకి, 2 తాళ్ళు ఒక గిత్తకి వేస్తారు. ఇగ్గే గిత్తకి 3 తాళ్ళు వేస్తాం. అది మామూలుగా కొంచెం బలహీనంగా ఉన్నదానికి 2 తాళ్ళు వేస్తారు. 5 తాళ్ళు వీడు ఇక్కడ చేతిలో పట్టుకుని బండి నడుపుతారు. దీనికి 3 ఎందుకు వేశారు? వీళ్ళిద్దరిని ఒకే చోట పెట్టి తిండి పెడుతున్నాం కదా, దీన్ని 3 ఎందుకు వేశారు, దీనికి 2 ఎందుకు వేశారంటే, ఇది లాగగలిగిన ఎద్దు, అది కొంచెం లాగలేని ఎద్దు. అందుకని ఒక్కొక్కసారి దీనికి 3 వేసి దానికి 2 వేసినా కూడా ఏం ప్రమాదం లేదు. అందుకని నీ భార్య చేతిలో నువ్వు లొంగిపోయినా తప్పు లేదు, అది నీకు లొంగిపోయినా కూడా అది తప్పు లేదు. మీ ఇద్దరిని బండికి గట్టి ఈ బండి లాగమన్నాం మేము, సంసారం అనే బండిని. ఇందులో ఎవ్వరు సిగ్గుపడాల్సిన పని లేదు కదా. మెయిల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి మరి అమ్మో నా పిల్లలకి మీరు లొంగిపోతే వీళ్ళందరూ నన్ను తిడతారు అని మీరు అనుకుంటున్నారు. ఏం భయం లేదు, నేనంతా మీ వైపే ఉంటా. అర్థమైందా? తప్పేముందిరా, వినండి. ఏం చేశాం మనం? మొట్టమొదటిది ఏమిట్రా అంటే, ముడి వేసుకున్నది మనం అనేక జన్మలుగా అజ్ఞానంలో పేరుకుపోయి నేను వేరు అది వేరు అనుకుంటున్నాం. ఆ వేరు చేసుకున్నది నేనే అంటే నా శరీరం వేరని పెద్ద మైసూర్ పాకు పళ్ళెం నిండా ఉంటే కట్ చేసి ఒక ముక్క నాకు అని తీసుకున్నానే. మీరు కేక్ కట్ చేస్తున్నారు, మొత్తం కట్ చేస్తారా? ఎందుకు అంత కేకు మీ ముందర పెడితే ఏమి ఎందుకురా అంత ముక్క? ఎప్పుడైతే బౌండరీస్ వేసుకున్నావో నువ్వు లిమిటెడ్ అయిపోయినావు. బౌండరీస్ నేను వేయలేదు, పరమాత్మ అంటున్నాడు. అది మొట్టమొదటి ముడి నువ్వు వేసుకున్నావు, బంధం. అయితే ఇప్పుడు ఈ మొదటి ముడి నన్ను ఎట్లా తీయమంటారండి? నేను వేరు అది వేరు అనుకోకుండా, నేను అంటే జీవుడు, అది జగత్తు, జగత్తులో జీవుడు అంతర్భాగం. వీడొక జీవుడు, వీడొక జీవుడు, వీడొక జీవుడు, అట్లా ఈ ప్రపంచంలో ఉండే అందరి జీవులు ఒక్క పరమాత్మ, అంతే కదా.
కాబట్టి నువ్వు పరమాత్మలో ఒక భాగానివి, కానీ నీవు సపరేట్గా ఇండివిజువల్, నీకు ఒకటికి సపరేట్ ఎంటిటీ కాదు నువ్వు. అప్పుడు అనుకుంటే నీకు ఏమిటి లాభం రా అంటే, ఈ మాట అనుకో అసలు. జస్ట్ ఈ ప్రపంచంలో నేను ఒకడిని అనుకుంటే నీకు లాభం ఏమిటంటే, మొత్తం యూనివర్స్లో ఉండే కష్టాలన్నీ యూనివర్స్ పంచుకుని నీకు చాలా ఇన్నిస్తుంది. ఎందుకండి అంత అయిందంటే, నీకు ఉండవలసిన వాటిని మొత్తం స్ప్రెడ్ చేశావు. ఎట్లా స్ప్రెడ్ చేయగలనండి అని, అది కూడా చాలా గురు కీలకం. ఒక పళ్ళెం నిండా నీళ్లు పోయమన్నారు, శాస్త్రమే చెప్పింది. ఒక్క నూనె చుక్క వేయమన్నారు. నూనె చుక్క వేయగానే ఏం చేస్తుంటే, నీ కష్టం ఈ నూనె చుక్క, నీకున్న నీ సమస్యలు, నీ జీవ సమస్యలు. అంతేగాని మా అబ్బాయి పెళ్ళిను మా అమ్మాయి పెళ్ళిను మా అబ్బాయి ఉద్యోగం కాదురా. ఏమ్మా, ఆ నూనె చుక్క ఒక చుక్కే వేయగానే పళ్ళెం నిండా స్ప్రెడ్ అవుతుంది. పళ్ళెం నూనె నువ్వు పోసావా? ఈ సంగతి నీకు అక్కడ పాఠం ఒకసారి చెప్పాను, మీరు ఇంటికి వెళ్ళి చేసుకొని చూడండి అని. మరి చేశామా? మన ఇండివిజువాలిటీ మనం పెట్టుకున్నాం కదా. పాఠం చెప్పుకోండి, అన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పుకుంటుంటారబ్బా. అవన్నీ మమ్మల్ని చేయమంటే మేము అక్కడికి కావాలంటే మీరే చేసుకోండి. అవునా కాదా? లేదు, మనకు వచ్చిన కష్టాన్ని ఇది నా కష్టం, ఎందుకంటే నా భార్యకి, నా కొడుక్కి, నా కూతురికి జ్వరం వచ్చింది, వాడి కూతురికి రాలే. నువ్వు వాడిని వేరే చూడవా? వీళ్ళందరిలో నేనున్నాననుకో, నీ సమస్య వాళ్ళందరిది అవుతుంది. అర్థమైందా? అంటే మొదటి ముడి విప్పుకునే పద్ధతి అది. నిన్ను నువ్వు ఇండివిజువల్ అనుకోకుండా, నేను యూనివర్సులో ఒక పార్ట్ని కదా, మిషన్ అంతా నేను కాదు, అందులో ఒక స్క్రూనో ఒక మేకునో కదా, అది నేను అనుకో. అప్పుడు నీ అహం తగ్గుతుంది. నేనే అంతా చేశాను అంటే నీ అహం ఇంకా పెరుగుతుంది. అప్పుడు దేవుడు ఏమనుకుంటా అంటే, వీడు ఐఏఎస్ కూర్చుందాం అనుకుంటున్నాడు, వీడు ఇంకా 4 నెత్తి నేద్దాం అల్లే అంట. అహం పెరిగితే ఏం చేస్తాడు? ఇంకోనా 10th క్లాస్ పరీక్ష రాసేవాడికి దేవుడు చాలా కష్టమైన ప్రశ్నలు ఇస్తాడా? ఎవరికి ఇస్తాడరా? గ్రూప్ 1 రాసేవాడికి ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు రా? వాడి మీద కచ్చనా? మరి ఎందుకు వాడికి ఇవ్వాలి? వాడిని ఇంకా స్ట్రాంగ్గా చేయటానికి. భగవంతుడు నీకు నీ నాదిని గురించి ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అంటే, నేను స్ట్రాంగ్ చేసుకోవడానికి పెడుతున్నాడు. నువ్వేం చేస్తావు అంటే, దేవుడు అన్నీ నాకే పెట్టాడబ్బా, వాడికి ఎవరికో పెట్టలే. ఎంతసేపు వాడికి పెట్టలేదండి బాధ, నీకు పెట్టాడని నీకు బాధలేదు. మీ మానసిక మనస్తత్వం ఇట్లా ఉందా లేదా? ఎవరిని వాడు టెస్ట్ చేసుకోండిరా నాయన, నాకు చెప్పక్కర్లే. అది పొయ్యే మార్గాన్ని నేను చెబుతున్నా. అర్థమైందా? ఏమిటి ఈ ప్రశ్న అవ్వలేదు మనకు? రోజు ఒక క్వశ్చన్ అయిపోతుంది. ఇంకా తొందరగా చెప్పేసుకుందాం. చూడు, ఆవరణ అనేది అజ్ఞానం వలన పడిన మరొక ముడి. నిద్రలో నీవెవరో తెలియని అజ్ఞానం ఉండబట్టి నిద్ర అనే ఆవరణం ముంచుకొచ్చింది. నిద్ర ఎక్కడి నుంచో వచ్చి నీ మీద వాడలేదు, నీలో నుండి వచ్చి మొట్టమొదట నీ ఇంద్రియ జ్ఞానాన్ని హరించేస్తుంది. మనం అందరం చెప్పుకున్నదే. నిద్ర వచ్చిన వాడికి కళ్ళు మూతలు పడతాయి, చెవులు వినిపించవు, చెయ్యి చేస్తున్న పని ఆగిపోతుంది. ఇప్పటి వరకు తెలివిగా ఉన్న నిన్ను ఏదో కప్పివేసి నీ తెలివిని హరించింది. అది దుప్పట, శాలువా, బొంతన, ఏది కప్పారు నీకు? కప్పిందేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం
అంటారు చూడు, వాడు నిద్రలోకి జారుకున్నాడు. ఏమ్మా, అది ఎలా ఉందో గమనించు. నీకు తెలియకుండా నిన్ను ఆవరించిన ఆవరణ నీ రెండవ ముడి. ఎప్పుడు ఆవరణ నిద్ర అనే పేరుతో నిన్ను ఆవరించిందో దానిలో నుంచి స్వప్నం అనే విక్షేపం మొదలైంది. ఇది మూడవ ముడి. అజ్ఞాన ఆవరణ విక్షేపములనే మూడింటిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని శాస్త్రం చెప్పింది. ఏమ్మా, నీ దేహంలో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారంలో బ్రహ్మగ్రంథి విభేదించుకో. మణిపూరాబ్జ నిలయ విష్ణుగ్రంథి విభేదిని. అజ్ఞానం ఆవరణ. ఆజ్ఞాచక్ర అంతరారస్థ రుద్రగ్రంథి విభేదిని అని లలితలో ఆ గ్రంథులు ఎక్కడ ఉన్నాయో ఎలా విడగొట్టుకోవాలో హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు. హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడంటే నీకు కూడా చెప్పాడు. ఈ వాసనతో ఈ జన్మకు రావాలని ఆలోచన చేసి అజ్ఞానం అనే బ్రహ్మగ్రంథిని వేసుకున్నావు. ఏ ఆలోచన లేకుండా దేవుడెవడో నిన్ను పుట్టించాడని అబద్ధాలు మాట్లాడవాకు. నీకై నువ్వే ఒక వాసనతో ఈ ప్రపంచంలోకి వచ్చావు అంటే ఈ తప్పులు నేనే చేశాను అని కన్ఫెస్ చేసుకో. ఎవడి మీదో వేయవాకు. ఎవడి మీదో వేయటం జీవుడి లక్షణం. మీకు చాలాసార్లు చెబుతా, నూనె అక్కడ ఎవరు పోసారా అంటే ఎవడు పోసాడో నేను కాదని ఏమండు, వాడు పోస్తుంటే నేను చూశానని కూడా అంటాడు కదా. వాడెవడో జీవుడు వెంటనే ఈ నాదిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అసలు నాదిని అంత కాపాడవలసిన అవసరం లేదు. దాన్ని కాపాడుకోవడానికి కావలసిన అవయవ నిర్మాణం అది తెచ్చుకుంది కదా. తెచ్చుకుందని మీరెడ చెబుతున్నారండి అంటే, ఏదన్నా దీనికి అవసరం కాని పదార్థాన్ని నువ్వు తిన్నావు అనుకో, చాలా రుచిగా ఉందని, అది వాంతి చేసన్నా బయటికి పంపిస్తుంది. నీ ప్రయత్నం ఎవరన్నా కక్కాలని వాళ్ళు అనుకున్నారా? శరీరం నాకు వద్దంటుంది. ఏదైనా కూడని పని నువ్వు చేస్తున్నావు అనుకో, ఆ పని చెయ్యొద్దు అని నేను లోపల నుంచి అంటూనే ఉంటుంది. నువ్వు ఉండు అక్కడ, నేను చేస్తా అని నువ్వు చేసేస్తావు. దాన్ని అది చేసావు, ప్రొటెక్ట్ చేసుకోగలదు. నీ బాడీ ప్రొటెక్షన్ దానికి అక్కర్లేదు. కానీ జీవుడు మాత్రం ఏం చేస్తుంటాడు? దాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు. పనే లేదు కదా. ఎవడో గుమ్మడికాయలు ఎత్తుకుపోయినాడు రా అని అంటూ ఉంటే ఈ భుజంలో భుజం పలకకుండా ఊరుకుంది. భుజంలో ఎత్తుకొచ్చిన భుజం ఏం మాట్లాడదు, కానీ వీడు మాత్రం ఏ భుజంలో దాని గుమ్మడికాయని నేను మోసుకొచ్చానా అని. అదే జీవుడు తన్ని తాను కాపాడుకోవడం. అది ముందు పోవాలంటే ఈ ప్రపంచంలో నేనొక్కడిని కాదు కదా, నా వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరితో పాటు చావు పెళ్ళితో సమానం, అంతే కదా. ఒకవేళ సునామీ వచ్చిందిరా, మనం అందరం కొట్టుకుపోతాం అనుకుందాం. మనకొక్కళ్ళమే కొట్టుకుపోతాం అనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళి రక్షించుకుని మేడలెక్కో కొండారెడ్డి బురిజెక్కో కాపాడుకుంటాం కదా. అందరూ కొట్టుకుపోతున్నారంటే ఎక్కడికి పోదాం రా? ఒరే అందరు చచ్చిపోతే మనం పోదాం పద. అప్పుడు ఏడుస్తూ కూర్చో, అమ్మో నేను చచ్చిపోతాను ఏడుస్తూ కూర్చుంటావు. ఏడవు. అర్థమైందా? అన్నీ అంతే. నువ్వు ఏం చేసావంటే దానికి తగిన శరీరాన్ని, నీ వాసనకి తగిన శరీరాన్ని సృష్టించుకొని ఆవరణ అనే మరొక గ్రంథిని వేసుకున్నావు. దేహం ధరించి బయటకు వచ్చి ఆ శరీరంతో చేసే కర్మలన్నీ విక్షేపం చేసుకున్నావు. సహస్రారం నుండి అవరోహణ క్రమంలో నీ శక్తి కిందికి దిగొచ్చి అజ్ఞాన ఆవరణ విక్షేపములనే పీఠముడి వేసుకొని నిద్రాణమైపోయింది. పడుకుంది పాపం మూలాధారంలో.
అందుకే మనం ప్రతి పూజ చేసేటప్పుడు ముందు ఏ పూజన్నా చేసుకో, గణపతి పూజ చేస్తున్నాం. వినాయకుడు ఎక్కడున్నాడు? మూలాధారంలో ఉన్నాడు. అది వినాయకుడి స్థలం. శాస్త్రం దాన్ని సుప్త కుండలిని అన్నది. సుప్త కుండలిని అంటే ఆ కుండలిని అనేటువంటి శక్తిని ఒక పాములాగా పోల్చి సుప్త, అది సుట్ట చుట్టుకొని నిద్రపోతోంది. నిద్రాణమై ఉన్న కుండలిని అది మూలాధారంలో ఉంది. దాన్ని సుప్త కుండలిని అంటుంది. ఏమ్మా అంటే బుట్టలో బంధించబడిన పాము మెళుకువగా ఉన్నా కాటు వేయలేనట్లు. బుట్టలో బంధించాం, అది మెళుకువగానే ఉంది, కానీ బుట్టలో పెట్టాం దాన్ని, అది కాటు వెయ్యలేదు. అలాగే మూలాధారంలో ఉన్న సుప్త కుండలిని కాటు వెయ్యలేదు. నీ శక్తి నిద్రాణమై ఉంది. ఆ శక్తి నీలో ఉందా లేదా అని తెలుసుకోదలుచుకుంటే నిజంగానే నాలో కూడా సుప్త కుండలిని ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎలా పరీక్షించుకుంటావంటే, బస్సు ప్రయాణం చేస్తూ కూర్చున్న నీకు నిద్ర వచ్చింది. మనం బస్సులో కూర్చున్నాం, ఒక్క సీటే కొనుక్కున్నాం. ఇప్పుడే చెప్పా కదా, రేపటి నుంచి బస్ అంతా కొనుక్కోండి. నాకు ఒక్కడికే బస్సు తీసుకెళ్ళాలి అని చెప్పండి. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడికి ఇచ్చేసేయండి కదా. అప్పుడు వాడేం చేస్తాడంటే, వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు కదా, బస్సు అంతా వాడే కొనేసుకున్నాడు, ఎవరన్నా ఫ్రీగా వెళ్ళే వాళ్ళందరూ ఈ బస్సులో కూర్చొని రండి, మీకు పుణ్యం వస్తుంది, వాళ్ళందరినీ మీరు ఫ్రీగా తీసుకెళ్ళారు. ఆ పుణ్య ఫలితం మళ్ళీ మీకు ఇంకో రకంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇప్పిస్తాడు. మీరు అవి ఇవ్వరు, కానీ ఆ పని మనం చెయ్యం. కానీ ఆయన మాత్రం ఒక్క పైసా కూడా మంది పెట్టుకోడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంత చిన్న సహాయం ఎవరికన్నా చేస్తే ఆ ఎవడన్నా తనే కదా. అందరిలో ఉన్నది ఒక పరమాత్మే కదరా. ఒక్కడికి చిన్న సహాయం చేస్తే ఆయన వెంటనే నీకు అంతకు రెట్లు సహాయం చేద్దామని ఆయన ప్రయత్నిస్తాడు. ఆ మాట ఆయనే చెప్పాడు, మరి ఒక్క అడుగు నా వైపు ముందుకు వేయరా, నేను 7 అడుగులు నీ కోసం వస్తానన్నాడు. ఒక్క అడుగు వేయటం మనకు కష్టం. అయ్యా నువ్వు 7 అడుగులు రా, నువ్వు 6 అడుగులు, నేను అప్పుడు 7వ అడుగు నీ నెత్తి మీద దూకుతా. నేను చాలా తెలివి గలవాడు. దేవుడి కంటే జీవుడు చాలా తెలివి గలవాడు. ఎందుకంటే వీడికి మాయలు మర్మాలు అన్నీ తెలుసు. పాపం ఆయనకి ఏం తెలియదు కదా. నేను బస్సులో కూర్చున్నావుట, నీకేమో నిద్ర వచ్చింది. ఆ నిద్రలో మూలాధారంలో ఉన్న నీ కుండలిని శక్తి పడిపోతున్న నీ శరీరాన్ని నిలబెడుతుంది. నిద్రలో మన శరీరం సుప్త కుండలిని ఇలా పడిపోతా, నిద్ర వచ్చేటప్పటికి వెంటనే అది మిమ్మల్ని, గురి నువ్వు వాడి మీద పడుతున్నావు, ఆ పక్కవాడి మీద, నువ్వు స్ట్రైట్గా కూర్చో అని ఎవరో నిన్ను పక్కన, ఆ పక్కవాడు నిన్ను తలకాయ పెట్టి ఇక్కడ నెట్టటల్లే, నీకై నీవు లేచి కూర్చున్నా. అప్పుడు నీలో సుప్త కుండలిని ఉందా లేదా కనుక్కో. ఏమోనండి, నేను బస్సులోనే ఈ మధ్యలో పోవడానికి కారులోనే పోతున్నా. మీరు బస్సులో పోయినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు. వద్దు నాయన, బస్సులో వెళ్ళవాకు. నీకు ఇంకో మాట చెప్తా, మరి బస్సులో పోవద్దు, పోనంటున్నావు కదా. నేను చాలా డబ్బులు ఉన్నవాడిని, నేను కారులోనే పోతాను, బస్సు ఎక్కుతానా నేను? సరే ఎక్కద్దు. ఏమా, ఒక చేతిలో నిండు బకెట్ పట్టుకో, బస్ ఎక్కవాకు. బకెట్ నిండా నీళ్లు పోసి ఒక చేతిలో పట్టుకో. మూలాధారంలోని నీ కుండలిని రెండవ వైపుకు నిన్ను వంచి బ్యాలెన్స్ చేస్తుంది. ఎవ్వడు చెప్పక్కర్లే, లేమా నువ్వు సైన్స్ చదువుకోకర్లా. అయినప్పటికీ ఆ బకెట్ పట్టుకోగానే ఆటోమేటిక్గా అంత అలైన్మెంటు నీకు వ్యవహారం. నీ కాళ్ళకి ఏమైనా అలైన్మెంట్ ఉందా? నీ కారులాగా నీ చాలా అలైన్మెంట్ ఉంది నీకు. ఏం చేస్తున్నావు? బకెట్ గట్టిగా పట్టుకో, నిండా నీళ్ళు పోయి
ఒక చేత్తో బకెట్ ఎత్తు, బకెట్ ఎత్తగలవులే, ఏం పర్వాలేదు. ఇమీడియట్గా ఎందుకురా ఇటు వంగావు, బ్యాలెన్స్ చేస్తోంది. ఇప్పుడు కుండలిని నాలో ఉంది అని కన్ఫర్మ్ చేసుకో. ఇవన్నీ నీకు రోజు జరుగుతున్నవే. కుండలిని నిద్రాణమై ఉన్నంత వరకు నీకు వాసనలు వృత్తులవ్వడం, నీ వృత్తులు వాసనలవ్వడం అనే జన్మ పరంపరలు పొందుతూనే ఉంటావు. ఆ కుండలిని నీ దగ్గర నిద్రపోతూ ఉంది. అది ఏం చేస్తోంది అంటే వాసనను వృత్తిగా మారుస్తుంది, వృత్తిని వాసనగా మారుతుంది. వాసన వృత్తి అయితే జన్మ, వృత్తి వాసన అయితే మరణం, అంతే. ఉంటాయి. సుప్త కుండలిని ఉన్నంత వరకు నీ ద్రష్ట వేరుగా ఉంటాడు, దృశ్యం వేరుగా ఉంటుంది. నామరూప క్రియలు జీవుడికి, దేశకాల వస్తువులు జగత్తుకు తప్పవు. సద్గురువు అనుగ్రహంతో నీ కుండలినిని నిద్రలేపుకో. గురువు శక్తిపాతం అనే పేరుతో కుండలినిని నిద్రలేపిస్తాడు. ఆ శక్తి ఊరుకోదు, అది గ్రంథ విభేదనం చేసుకుని మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి, తామర తూడులో ఆ హాలో తూడు ఉంటుంది కదా, దానిలో నుంచి ఎలా పోతుందో నీ వెన్నెముకలో నుంచి సహస్రారానికి ఎలా వెళుతుంది. ఏమ్మా, ఆ శక్తి గ్రంథ విభేదనం చేసుకుని బుట్టమూత తెరవగానే పాము పైకి లేచినట్లు 3 గ్రంథులను ఛేదించి పరమాత్మ సన్నిధికి చేరుతుంది. అజ్ఞాన ఆవరణ విక్షేపాలనే గ్రంథి విభేదనం కాగానే దృగ్దృశ్యములు ద్రష్టవైన నీవేనని అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? ద్రష్ట దృక్కు దృశ్యము తనలోనే కలవని త్రిపుటి రహితుడైన తాను త్రికాలా బాధ్యుడనని తెలుసుకో. నీవు జీవుడుగా చూస్తున్నంతసేపు జగత్తు నిన్ను భయపెడుతుంటుంది. జీవునకు గత జన్మ అనే భూతకాలం, ప్రస్తుత జన్మ అనే వర్తమాన కాలం, రాబోయే జన్మ అనే భవిష్యత్ కాలం కనబడుతూనే ఉంటాయి. అహం బ్రహ్మాస్మి అని తనను చిచ్చక్తి చేతనారూప అని జగత్తును జడశక్తి జడాత్మిక అని ఎప్పుడు గ్రహించావో అప్పుడు 3 కాలాలు జీవ జగత్తులు ఎగిరిపోతాయి. ఏమ్మా, ఆత్మ నాకెందుకు తెలియదు అంటావు. నాకు కలెక్టర్ తెలుసు అన్నట్టుగా ఆత్మ తెలియదు. ఎందుకంటే అది నీవే. నిన్ను నీవే తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఒకవేళ నాకు నేను తెలుసు అంటే వాడిని పిచ్చివాడు అంటారు. నీవే ఆత్మవని నీకు తెలియదు. భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు నీకంటే భిన్నమైన అనాత్మ. దాని వెంట పరుగు పెడుతున్న నీవు ఆత్మవే. నీ దృష్టి అనాత్మ వెంట పడితే నీకు ఆత్మ ఎలా తెలుస్తుంది? సూర్యకాంతిలో పోతూ ఉంటే నీ నీడ ఇంకా ముందుకే వెళుతుంది. వెనుదిరుగు, నీ మీదే పడుతుంది. నీ నీడను పట్టుకోవాలని నీవు ప్రయత్నిస్తే సఫలం కాలేవు. అనాత్మ వెంట పరుగు పెట్టినన్నాళ్ళు నీవు ఆత్మకు దూరం అవుతావు. అనాత్మ ఎవరు? ముగ్గురేనర్రా. వాళ్ళ వెంట పరిగెత్తినన్నాళ్ళు నీకు తప్పదు. ఇది మహాశక్తి అయిన కుండలిని అవరోహణకై క్రిందికి దిగివచ్చి నామరూపక్రియలచే బందీ అయినది. ఆమెను ఆరోహణ చేయించు. నీ వాసన వృత్తి కావడానికి అవ్యక్తమైన శక్తి స్థితి నుండి గతి అయి అవరోహణ చెందింది. అందుకని విజ్ఞాన రసరూపిణి అయితే నీకు దేహం వస్తోంది. బంగారం కరగబెడితేనే నీకు కాసుల పేరు అవుతుంది. కరగకుండా సాలిడ్ ఫామ్లో ఉంటే కాసుల పేరు తయారు చెయ్యలేడు, ఎంత గొప్పవాడైనా కదా. అది నామరూప క్రియలుగా వ్యక్తమైంది. దాన్ని గతి నుండి స్థితిలోనికి పంపించు. వ్యక్తమైన ఆ శక్తి అవ్యక్తమైతే సచ్చిత్తులే మిగులుతాయి. ఇప్పటి వరకు సత్తు దృశ్యంగానూ చిత్తు దృక్కుగానూ నీవు చూచావు. శక్తి అవ్యక్తమైతే దృక్కు దృశ్యము ఏకమై సచ్చిత్తులుగా మిగులుతాయి. ఏమ్మా, ఇదంతా సాధన. ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. పూర్ణమే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.